सद्योजातं प्रपद्यामि सद्योजाताय वै नमो नमः। भवे भवेनातिभवे भवस्व मां भवोद्भवाय नमः। वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय प्रमथनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः। अघोरेभ्यो घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः। तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो। శ్రీ గురుభ్యో నమః. గురుగారికి నమస్కారం. అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. పాట పాడే ముందు మామూలుగా పాట పేరు చెప్తాం, రాగం పేరు చెప్తాం, తాళం పేరు చెప్తాం. కానీ అన్ని పేర్ల కన్నా ముఖ్యమైన పేరు గురువు పేరు. కాబట్టి మా ఇద్దరికి మొదటి గురువులైన మా అమ్మా నాన్నకి నమస్కారాలు. తర్వాత మా సంగీత గురువులు డాక్టర్ సంజయ్ సుబ్రహ్మణ్యం, ఆయన గురువుగారు సంగీత కళానిధి శ్రీ నైవేద్య సంతాన గోపాలన్ సార్, ఆయన గురువు సంగీత కళానిధి పద్మభూషణ్ శ్రీ పిఎన్ శేషగోపాలన్ గారు. అందరికీ హృదయపూర్వక నమస్కారం. తర్వాత మా తమ్ముడు కాశ్యప్ మృదంగం గురువు గారు శ్రీ జగదీశ్వర నాయర్ మరియు ఏ శ్రీనివాస్ సార్, వాళ్ళు కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మేము పాడబోయే మొదటి శివపదం చిదాకాశమందున. చిదాకాశమందున ఇది శివపదము సదానంద పదము హృదాస్పదము శ్రీప్రదము. చిదాకాశమందున ఇది శివపదము సదానంద పదము హృదాస్పదము శ్రీప్రదము. చిదాకాశమందున ఇది శివపదము మత్తరోగదనుజునచి మహిమహిమలను నిచి చిత్తజదోషముల దృంచి చెడు నడతల త్రంచి. మత్తరోగదనుజునచి మహిమహిమలను నిచి చిత్తజదోషముల దృంచి చెడు నడతల త్రంచి. హత్తిన అజ్ఞానమునకు హత్తిన అజ్ఞానమునకు ఆవల భాషించి. హత్తిన అజ్ఞానమునకు ఆవల భాషించి. కృతివసను శిక్షాపటు కృత్యం నీ పదము ఇది నిగ్రహ పదము సుదక్షిణ పదము. ఇది నిగ్రహ పదము సుదక్షిణ పదము. చిదాకాశమందున ఇది శివ పదము. ఇలతగులకెత్తి ఉంచి ఇంపుగా కాసింతవన్
నేను పాడబోయే పదం పగిలురేయి. పగలురేయి కలయి సంధ్య అగపడగను కమల నడుమ అందు సాగ సాంబ శివానంద మహానాట్యము. పగలురేయి కలయి సంధ్య అగపడగను కమల నడుమ అందు సాగ సాంబ శివానంద మహానాట్యము. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఘ్నోమునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం.
అభవాయ మనోభవాయతే జలజాతోదర సంభవాయ చ జగతాం ప్రభవాయ సాక్షిణే గురువర్యాయ నమో నమః. అందరికీ గురు పూర్ణిమ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇవాళ గురుతత్వాన్ని ప్రవచించడానికి వచ్చినటువంటి బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారికి మీ అందరి తరపున, దేవాలయం తరపున వారికి సాదరంగా స్వాగతం పలుకుతూ, ఈవేళ గురుతత్వం మీద వారు ఎంతో దయతో ప్రవచనం చేయడానికి అనుగ్రహించారు. గురుతత్వం మీద ఇవాళ ఎందుకు అడిగా ఉంటే, ఇవాళ రేపు భక్తి సంప్రదాయం ఈ రెండు పదాలు చాలా వెర్రితల్లు వేసినాయి. ఎంత వెర్రితల్లు వేసినాయో మనందరం చూస్తూనే ఉన్నాం. ఆ దాంట్లో ఆ వెర్రితల్లు వేసి చివరికి గురు పూర్ణిమకు కూడా రకరకాలైనటువంటి ఈ వెర్రితల్లన్నీ వేసి రకరకాలు చేస్తున్నారు, చేయవలసినవి చేయటం మానేసి. కాబట్టి ఆ గురుతత్వం గురించి అందరికీ తెలియచెప్పి అసలు గురు పూర్ణిమ అంటే ఏమిటో చెప్పవలసిందిగా వారిని ప్రార్థించాం. వారు దయతో అనుగ్రహించారు. మీ సమయం తీసుకోకుండా వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషు కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థ సార్థవాహం. శారదా శారదాంబోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాముపాస్మహే. దయమాన దీర్ఘనయనాం దేశికరూపేణ దర్శితాభ్యుదయాం వామకుచ నిహిత వీణాం వరదాం సంగీతమాతృకాం వందే. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభుః భగవాన్ బాదరాయణః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ.
శ్రీకృష్ణ శరణం మమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వ్యాసదేవాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. సర్వజగద్గురువైన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదపద్మాలకు నమస్కరిస్తూ స్వామి సన్నిధిలో గత 4 రోజుల నుంచి ప్రవచనం చెప్పుకుంటున్నాం. ఇవాళ కూడా శివలీల అనుకుంటే శివలీలలో భాగమే గురుతత్వం. శివుడు కూడా గురుస్వరూపాన్ని గురుతత్వాన్ని తెలియజేశాడు. ఆ మాటకు వస్తే భగవంతుడు లీలయే ఒక గురువు. ఎందుకంటే అది మనకు ఎన్నో నేర్పుతోంది, మనకు శిక్షణనిస్తోంది, సాధనని చెప్తోంది. ఇది లీలలో అంతర్భాగంగానే భావిస్తూ ప్రవచనానికి ఒక బ్రేక్ ఇచ్చామని కాకుండా ప్రవచనంలో అంతర్భాగంగానే భావించుకుంటూ గురుతత్వం చెప్పుకునేటువంటి చక్కని బాధ్యతని నాకు అప్పగించిన దీక్షితులు గారిని నేను ముందు నమస్కరిస్తున్నాను. వారు పలికిన పలుకులో ఒక సూచన ఉంది, ఒక ఆవేదన ఉంది. సంప్రదాయం నుంచి దూరం అయిపోతుంది క్రమక్రమంగా అని ఒక బాధ తెలియజేశారు. ఆ బాధే మాకు కూడా ఉన్నది. ఆ విషయంలో సహృదయం ఉన్నది కనుకనే తెలుసుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. గురు పూర్ణిమ అంటే గురు పూర్ణిమ అని అందరూ చేసుకుంటున్నాం. రకరకాల కల్టులు కూడా తయారయ్యాయి. అది ఎంతమేరకు సనాతన ధర్మానికి అనుబంధంగా ఉంది, సంప్రదాయాన్ని అనుసరిస్తుందో పక్కన పెట్టి ఒక కల్టులు, ఈ కల్టుల్లో చేరిపోవడాలు, వాళ్ళు గురు పూర్ణిమని సెలబ్రేట్ చేసుకోవడాలు చూస్తున్నాం ఇక్కడ. అసలు గురు పూర్ణిమ అంటే ఏమిటి, ఎందుకు వచ్చింది అన్న దగ్గర నుంచి గురుతత్వాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎలా వచ్చింది గురు పూర్ణిమ? ఆషాఢ పూర్ణిమ ఎందుకు గురు పూర్ణిమ అన్నాం, ఇది కూడా తెలుసుకోవాలి కదండి. దీనికి మరొక పేరు వ్యాస పూర్ణిమ అనేది దీనికి ప్రధానమైనటువంటి పేరు. ఇది ఎలా వచ్చిందంటే మనకు చాతుర్మాస్యములు ఉంటాయి, ప్రతి వారికి తెలిసి ఉంటుంది. చాతుర్మాస్యములు ఆషాఢ మాసంలో ఏకాదశి నుంచి 4 నెలలు గృహస్థులకి, పూర్ణిమ నుంచి 4 నెలలు సన్యాసులకి చాతుర్మాస్య దీక్షలు అంటారు. అంటే ఈ 4 మాసములు కొన్ని నియమాలతో జీవిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే అంతర్ముఖ సాధనకు ఉపయోగమైనటువంటి కాలము అని. ముఖ్యంగా వర్షాలు మొదలైనవి పడతాయి కనుక ఇక్కడి నుంచి సంచారానికి అనుకూలంగా ఉండదు. పైగా యతి ధర్మంలో అహింస చాలా ప్రధానమైనటువంటిది. అందుకు ఈ ప్రయాణాల్లో ఈ జంతుజాలాలు, అనేక కీటకాలు, క్రిములు మొదలైనవి కూడా వస్తూ ఉంటాయి. వాటికి కూడా విపత్తు కలగకూడదని వీళ్ళు ప్రయాణాలు చేయరు. ఆ సమయంలో యతీశ్వరుడు పరివ్రాజక ధర్మాన్ని అనుసరించి సంచారం చేస్తాడు. అలాంటిది ఈ రోజు నుంచి సంచారాన్ని ఆపివేసి ఒకచోట స్థిరంగా ఉంటారు. ఆ స్థిరం అనేది ఒక ఏకాంతవాసంగా వారు ఏదైనా ఎంచుకోవచ్చు. ఒక క్షేత్రం కావచ్చు, ఒక గ్రామం కావచ్చు, తమకు అనుకూలమైన ఒక చోటు యతీశ్వరుడు ఎంచుకుంటాడు. ఎంచుకుని ఈ రోజున ఏం చేస్తారంటే పూర్ణిమ నాడు చాతుర్మాస్యానికి దీక్షా స్వీకారం చేసి ముందుగా వారు గురువులను ఆరాధన చేసుకుంటారు. సన్యాసి గురువులు అనగానే అందరికీ గురువులు ఎవరు అంటే సనాతన ధర్మంలో గురువు అంటే పరమాత్మయే గురువు. ఇది తెలుసుకోవాలి. భగవంతుడు ఆది గురువు. జ్ఞానానికి అంతటికీ భాండారం ఏదంటే వేదమే భాండారం. ఈ రెండు తెలుసుకోవాలి. శాస్త్రము వేదము, గురువు భగవంతుడు. వేదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్ కవిహి అని చదువుకుంటున్న విష్ణు శాస్త్రంలో వేదము యస్య నిశ్వసితం వేదాహ అని ఉపనిషత్తు కూడా చెప్తుంది. ఒక వ్యక్తికి ఊపిరులు ఎలా ఉంటాయో పరమాత్మకు ఊపిరులు వేదములు. అంటే ఊపిరికి వ్యక్తికి ఉన్న అనుబంధం వేదానికి భగవంతునికి ఉన్నది. ఇక్కడ అంత విశేషం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎంత అప్రయత్నంగా వస్తాయో పరమాత్మ నుంచి అలా వచ్చాయి. అలా వచ్చిన వేదము మానవులు నిర్మాణం చేయలేదు. ముందు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా తెలుసుకోవాలి, మానవ నిర్మాణం కాదు ఇది. మరి ఎలా వచ్చింది అంటే మహర్షుల తపశ్శక్తి చేత వాళ్ళలో ఒక అతీంద్రియ ప్రజ్ఞ మేల్కొంటుంది. అతీంద్రియ ప్రజ్ఞ. అందరి ప్రజ్ఞ కూడా ఇంద్రియాలతో లోబడి ఉంటుందండి. సర్వమానవుల ప్రజ్ఞ కూడా ఇంద్రియాలతో లోబడి ఉంటుంది. ఏ విషయం చెప్పినా ఇంద్రియాలకు పరిచయమైన చెప్తేనే అర్థమవుతుంది సర్వమానవులకి. కానీ సత్యం ఎప్పుడు ఇంద్రియాలకు దొరికేదే కాదు. ఇంద్రియాలకు అతీతమైన సత్యం ఉంటుంది. అది విశ్వాన్ని నడిపే సత్యం. అది తెలుసుకోవాలంటే ఈ సాధారణ ప్రజ్ఞ చాలదు. ప్రజ్ఞకి ఇన్ట్యూషన్ అని కూడా అనొచ్చు. సాధారణ ప్రజ్ఞ చాలదు, దాని ఒక ప్రత్యేక ప్రజ్ఞ కావాలి. అది ప్రత్యేకమైనటువంటి స్టడీ వల్ల వీటి వల్ల రాదు. దానికి కావలసిన సాధన పేరు తపస్సు. ఈ తపస్సును చేయడం వల్ల ఒక ప్రజ్ఞ మేల్కొంటుంది. ఆ ప్రజ్ఞ పేరు అతీంద్రియ ప్రజ్ఞ అంటారు. ఇంద్రియాలకు అతీతమైన ప్రజ్ఞ. దాని శాస్త్రం మరొక పేరు పెట్టింది ఋతంభర ప్రజ్ఞ అని. అంటే విశ్వాన్ని నడిపే శాశ్వత సత్యాలను తెలుసుకోగలిగిన ప్రజ్ఞాశక్తి తపశ్శక్తి వల్ల ఏర్పడుతుంది. అలాంటి తపశ్శక్తి కలిగిన వారికి భగవత్ స్వరూపమైన వేదములు సాక్షాత్కరిస్తాయి. సాక్షాత్కరిస్తాయంటే వాళ్ళ అనుభవానికి వస్తాయి. మంత్రాన్ని వాళ్ళు దర్శిస్తారు.
దర్శిస్తారు అంటే అర్థం చూస్తారని కాదు, అనుభవానికి తెచ్చుకుంటారని అర్థం. వాళ్ళకి శబ్దాలు వినబడతాయి. ఆ శబ్దాలే పరమాత్మ యొక్క శబ్దములు వేదములు. అంటే పరమాత్మ ధరించిన శబ్ద రూపాలు వేదాలు. వేదము అంటే ది సౌండ్ ఫార్మ్ ఆఫ్ గాడ్. ఆ రూపంతో భగవంతుడు ఆ శబ్దములుగా వినబడితే అది విన్నారు ఋతంభరపడ్యతో ఋషులు. కనుక ఋషి దర్శనాత్, ఋషులు మునులు తపస్సులు ఇన్ని రకాల పేర్లు మనం కలిపేస్తూ ఉంటాం. కానీ మునులు వేరు, తపస్సులు వేరు, యోగులు వేరు, సిద్ధులు వేరు, ఋషులు వేరు. ఋషి దర్శనాత్, ద్రష్టల్ని ఋషులు అంటారు. ఋషయో మంత్రద్రష్టారహ అని కూడా నిర్వచనం మనకు చెప్తున్నారు. అలాగా ఋషులు దర్శించినటువంటి మంత్రములు. మంత్రములు అంటే వాక్యాలు కావు, వాక్యాలు కాకపోవు. మరి ఎందుకు అలా చెప్పామంటే మంత్రముకి వాక్యానికి తేడా ఏమిటంటే మనం ఒక భావం చెప్పుకోవడానికి ఏవైనా వాక్యాలు మాట్లాడుతుంటాం, కానీ శక్తివంతమైన మాటని మంత్రం అంటారు. శక్తివంతమైన శబ్దం అంటే మీకు అర్థమైతే శక్తి కాదు, అర్థం కాకపోయినా ఇట్ సెల్ఫ్ దానికి ఒక ఎనర్జీ ఉంది. అలా శక్తివంతమైన మాటల్ని మంత్రములు అంటారు. అంటే ఆ మంత్రము జడము కాదు. ఒక మాట ఉందనుకోండి, మాటకేం ప్రభావం ఉంటుంది, కానీ మంత్రానికి ప్రభావం ఉంటుంది. ఎందుకు? భగవంతుడు మంత్ర రూపంలో వచ్చాడు, శబ్ద రూపంలో తనను తాను వ్యక్తపరుచుకున్నాడు. అలా వినబడ్డాయి. ఆ వినబడ్డది జ్ఞానం. జ్ఞానం అంటే విద్ అనే ధాతువు నుంచి వచ్చింది వేదం. వేదం అనగా జ్ఞానం అని అర్థం ఇక్కడ. అది మొత్తం సనాతన ధర్మానికి ఆరిజన్, మూలం ఏమిటంటే వేదం. వేదం మానవ నిర్మితం కాదు. అందుకే దాని మరొక మాట అపౌరుషేయం అని పేరు. అంటే పురుష సృష్టి కాదు, మానవ సృష్టి కాదు. ఋషులు కూడా సృష్టించలేదు. అందుకే వేదములో మనకి కొన్ని మండలాలు, కొన్ని సూక్తములు ఉంటాయి. వాటి ముందు ఈ మండలమునకు ఈ సూక్తమునకు ఫలానా ఋషి ద్రష్ట అని ఉంటుంది. ద్రష్ట ఋషి. ఋషి అంటే ద్రష్ట అంటే కానీ స్రష్ట కాదు. అంటే విజువలైజ్ చేసుకున్నాడు తప్ప క్రియేట్ చేయలేదు అని చెప్తున్నారు ఇక్కడ. కనుక ఆ ఋషికి అది దర్శనమిచ్చింది. అలా ఋషులకు దర్శనమిచ్చిన సత్యములన్నింటినీ కలిపి వేదము అంటారు ఇక్కడ. ఇందులో ఒక్కొక్క ఋషి అయినా ఒకరికొకరికి విరోధాభిప్రాయాలు లేవు. ఎందుకంటే సత్యానికి విరోధం లేదు, రెండు అభిప్రాయాలు ఉండే. సత్యం ఎప్పుడు ఒకటే. పైగా వాళ్ళ ప్రజ్ఞ మామూలు మానవ స్థాయిలో లేదు. మానవుల్లో కూడా ఇంటలెక్చువల్ లెవెల్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారండి. అంతకంటే ఎబో లెవెల్ ఇది. వాళ్ళకి శాశ్వత సత్యం తెలుస్తుంది. ఇవాళ ఒక ఇంటలెక్ట్ ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించి మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత నేను మొన్న చెప్పిన సిద్ధాంతంలో కొన్ని పొరపాట్లు ఉన్నాయని మార్చచ్చు. కొన్ని వాడు మార్చకపోయినా మరొకడు మార్చచ్చు. ఇలా మారుతూ ఉంటుంది మానవ మేధస్సు. కానీ ఋషి మేధస్సు అలాంటిది కాదు. ఋషి మేధస్సులో వచ్చే సత్యము శాశ్వత సత్యము. శాశ్వత సత్యం అంటే ఎటర్నల్ ట్రూత్. శాశ్వతం అనేటువంటి మాటకే సంస్కృతంలో సనాతనం అంటారు. ఇక్కడ సనాతనం అంటే శాశ్వతం. ఇది మారదు, ఎన్ని కాలాలు వచ్చినా మారదండి. ఏం కాలం మారిపోతుంటే మనం మారిపోవాలంటే మనం మారుతామండి. మన పూర్వీకుల కాలంలో కళ్ళతో చూసేవారు. ఇప్పుడు కాలం మారిందని కాళ్ళతో చూస్తున్నారా? మన పూర్వకాలంలో సూర్యుడు తూర్పును ఉదయించును, ఇప్పుడు మారిందా? అలా కొన్ని మారని సత్యాలు ఉంటాయి. వాటినే ఋతకం సత్యం 2 శబ్దాలతో చెప్తున్నా. ఆ మారని సత్యాలు, వాటిని దర్శించిన వాళ్ళు ఎవరు? వాళ్ళు ఋషులు. కనుక శాశ్వత సత్యాల సమాహారం వేదం. ఇలాంటి వేదము ఎంత ఉన్నది అంటే అనంతావై వేదాహ, అనంతముగా ఉందిట ఆ వేదములు. అలాంటి వేదములే సనాతన ధర్మానికి జ్ఞానానికి మూలం. ఎప్పుడు పుట్టే వేదములు అంటే సృష్టి ఎప్పుడు ప్రారంభమైందో వేదం అప్పుడే ప్రారంభమైంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. సృష్టికి లెక్క చెప్పగలరా? కష్టపడ్డ చెప్పడం కష్టం. ఈశ్వరుడు ఎలాగో ఆయన సృష్టింపబడలేదు కనుక ఆయనకి ఆది చెప్పలేం. సృష్టికి ఆది ఏదో ఉంది, మనం చెప్పలేం. కానీ సృష్టి ప్రారంభించినప్పుడు భగవానుడు తన నుంచి వేదములు వ్యక్తపరిచాడు. వ్యక్తపరిచి మొట్టమొదటిగా బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. ఆయన ఆ వేదముని సృష్టికర్తకి ఇచ్చాడు. ఆ వేద జ్ఞానంతో సృష్టిని చేశాడు భగవానుడు. అనగానే మనకి వెంటనే వింటూ ఉంటే మీకు బొమ్మ కట్టచ్చు. వేదములైన పుస్తకం బ్రహ్మకిచ్చాడు అంటే అది వైకుంఠం ప్రెస్లోనా కైలాసం ప్రెస్లోనా ప్రింట్ అయిందంటే వేదం బుక్ కాదు. వేదం అంటే జ్ఞానమే. ఆ జ్ఞానం పరమేశ్వర స్వరూపం. అది బ్రహ్మదేవుడికి ఇస్తే బ్రహ్మదేవుని యొక్క అనుగ్రహం చేత ఋషులు తపస్సు చేసి వాళ్ళు గ్రహించారు. ఇప్పుడు తెలిసింది కదా. అందుకే మొట్టమొదటి గురువు ఎవరయ్యారు? పరమాత్మ అయ్యాడు. అందుకే శాస్త్రం కూడా మనకు చెప్తోందంటే మొదటి నుంచి యో బ్రహ్మాణం విదదాతి పూర్వం యోగి వేదా ప్రహ్ణోహి తస్మై తగుంహి దేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే హిరణ్య గర్భంజనయామాస పూర్వం ఇత్యాది శృతి మంత్రాల్లో కూడాను పరమాత్మ ఎంత అనాదియో ఆయనకి ఆది చెప్పలేరు, వేదమునకు కూడా ఆది చెప్పలేము. అనాది. సృష్టికి ఆది ఉంది గనక
మనం అక్కడి నుంచి లెక్క కట్టుకుంటున్నాం. కానీ బ్రహ్మదేవుడికి మొట్టమొదటి భగవానుడు ఇచ్చిన జ్ఞానం పేరు వేదము. ఈ వేదం తర్వాత ఋషులు బ్రహ్మ నుంచి గ్రహించారు. కనుక మొదటి గురువు భగవంతుడైతే రెండవ గురువు బ్రహ్మదేవుడయ్యాడు. బ్రహ్మదేవుడి తర్వాత గురువులు మహర్షులందరూ అవుతారు. ఇక్కడ మహర్షులందరూ మన గురువులు. అదే మన సంస్కృతికి మరొక పేరు ఉన్నది. సనాతన ధర్మం పేరు ఒకటి, ఆర్ష ధర్మం. ఎప్పుడైనా విన్నారు మీరు? ఆర్ష అంటే ఋషి సంబంధమైన అని అర్థం. ఇక్కడ ఈ పదానికి మనం ముందు అర్థం చేసుకోగలగాలి. ఆర్ష ధర్మం అంటే ఋషులు వల్ల ఏర్పడిన ధర్మం అనేది. ఋషులు అంటే ఏమిటి? ఇందాక నిర్వచనం చెప్పుకున్నాం. ఇది గురువు అనగానే ఇవన్నీ గుర్తుకొస్తాయండి. ఏం చేస్తాం? అయితే ఎందరు ఋషులు మనకున్నా ఎవరు ఒక్క ఋషిని చెప్పుకుంటే సరిపోతుంది కదా, లేకపోతే సమయం మనకు అందరిని అనుకోవడానికి కుదురుతుందా అంటే వేద ఋషులు ఎంతమంది ఉన్నారండి. వేద ఋషులు ఎంతమంది ఉన్నా మనం అందరిలో మొదటి మహర్షిని తలుచుకోవాల్సింది వశిష్ఠ మహర్షిని. ఈ వశిష్ఠులు వారు ఒక విధంగా ఆది మహర్షి, బ్రహ్మర్షి కూడా. అలాంటి వశిష్ఠుని తర్వాత మన దాకా విద్యను తీసుకొచ్చిన వాళ్ళందరూ మన గురువులే. దీన్ని బట్టి ఏదైతే మనకి వేదము చెప్పిందో అదే మనకి ప్రమాణం. భీష్మ పితామహుడు కూడా అంపశయ్య మీద ఉన్నప్పుడు అనేక విషయాలు చెప్తాడు ధర్మరాజుకి. చెప్పినప్పుడు ఒక మాట అంటాడు, వేదము చెప్పిన నేను చెప్పి తిని. తిక్కన గారు కూడా అలాగే అనువాదం చేశారు. వేదం చెప్తే నేను చెప్పాను. అందుకే మన వేదవాక్యం అంటే చాలా ప్రమాణం. మనకి భారతీయులకి వేదవాక్యం ప్రమాణం. ఇక్కడ కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలకి తెలియదేమో కానీ వాడి మాట వేదవాక్కండి అనే మాట ఇప్పుడు నేను విన్నారా మీరు? వేదవాక్ అంటే అర్థం ఏంటి? క్వశ్చన్ చేయకుండా పాటించాల్సిందే వేదం. ఇదే నీకు క్వశ్చన్ చేసే శక్తి లేదు, నీకు పాటించి చూడు ఫలితం లభిస్తుంది. ఇక్కడ అది వేదవాక్యం అంటే అంత ప్రమాణం అన్నమాట ఇక్కడ. అలాంటి వేదం చెప్పినటువంటి వాక్యాల్ని ఈ ఋషులు మనకు అందిస్తే వశిష్ఠులు వారు మనల్ని అనుగ్రహించి తీసుకొచ్చినందుకు ఆయన ముందు నమస్కారం చేశాం. అలా క్రమంగా ఋషుల్లో మన వేద వ్యాసులు వారిని ఇప్పుడు నమస్కారం చేసుకుంటున్నాం. ఎవరి వ్యాసుడు ఇది తెలియాలి కదా. ఇది వేదం గొప్పదే కావచ్చు. అలాంటి వేదాన్నంతటినీ ద్వాపర యుగాంతంలో మన కోసం ఒక క్రమబద్ధీకరణ చేసి కంపైల్ చేసి లేదా విస్తరించి మన కోసం అందించినటువంటి వారెవరో అతడు వేదవ్యాసుడు. కనుకనే వేదం మనకి గొప్పదైనప్పటికీ కూడా దాన్ని మనకు పద్ధతిగా అందించిన వేదవ్యాసుల్నే మనం నమస్కారం చేసుకోవాలి. ఆ వశిష్ఠు నుంచి వేదవ్యాసుల వరకు ఎందరో మహర్షులు ఉన్నారు. వ్యాసుడు కూడా ఆ మహర్షులు చెప్పినటువంటి జ్ఞానాన్నే మనకు అందించాడు వేదము ద్వారా. అక్కడితో ఆగలేదు. వ్యాసుడు చేసినటువంటి విషయం చూద్దాం. అక్కడ తాకుండా పురాణ విద్యను అందించాడు. పురాణాలు కూడా వ్యాసుడు రాయలేదండి. ఇది పురాణాల గురించి వేదంలోనే ప్రస్తావన ఉంది. కానీ పురాణాలు కూడా వ్యాస నిర్మితం కాదు. ఒక మాట ఉంటుంది పురాణంలోనే, పురాణం అంతా కలిపి ఒకటేట. ఆ ఒక్క పురాణ విద్యని వేదముని ఎలాగైతే వ్యాసం చేశాడో రానున్న కలియుగం కోసం దాన్ని 18 మహాపురాణాలుగా 18 ఉపపురాణాలుగా విభాగం చేసి అందించిన వారు వ్యాస భగవానుడు. ఈ రెండు కూడా ఆయన తయారు చేయలేదు, ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవడైనా కొత్త సిద్ధాంతం తెచ్చారంటే కొంప ముంచాడు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకు కావాల్సిన సనాతన సిద్ధాంతం కానీ కొత్త సిద్ధాంతం కాదు, ఇది ముందు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. కనుక వేదము పురాణములు ఇచ్చిన తర్వాత ఇంకా వేదము నుంచి డిరైవ్ అయిన శాస్త్రాలు మనకు చాలా ఉన్నాయి. వేదం నుంచి డిరైవ్డ్ అవి ఏమిటంటే తంత్రశాస్త్రాలు. వీటికి ఆగమములు అని పేరు. వేదానికి నిగమం అని పేరు, వీటికి ఆగమములు అని పేరు. ఈ ఆగమాల్లోనే మన పాంచరాత్రం, వైకానసం, శైవాగమాలు, వైష్ణవాగమ, ఇలాగే శాక్తేయ ఆగమాలు ఇవన్నీ వస్తాయి. ఈ ఆగమాలు కూడా వేదముల నుంచి వచ్చినవే. అందుకే సనాతన ధర్మం నిగమం ఆగమం అనే రెండింటి మీద బేస్ అయ్యిందండి. ముందు మన ధర్మం గురించి కూడా తెలుసుకోవాలి. లేకపోతే ఏమిటయ్యా మీ హిందూ ధర్మం అంటే మనం ఏం చెప్తాం? మన సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఏమిటి అంటే వేదం అని చెప్తే సరిపోదు. ఈ నిగమ ఆగమ ఈ రెండు తెలుసుకోవాలి. ఇక్కడ ఈ నిగమాగమాల మధ్య ఉన్న సమన్వయాన్ని పురాణం చెప్తుంది. అది గొప్ప విషయం ఇక్కడ. అంతేకాదు వేదం చెప్పిన ధర్మం ఏ కాలానికైనా ఆ కాలానికి తగ్గట్టుగా అప్లై చేస్తూ వేదంలో చెప్పిన శృతిని స్మరించి రాసినవి స్మృతులు అనిపించుకుంటాయి. ఇది మరొకటి వచ్చింది, దీనికి ధర్మశాస్త్రాలని పేర్లు. ఇవి కూడా వేల సంఖ్యలో ఉన్నాయి. మనం మనుస్మృతి అంటాం, పారాశర స్మృతి ఉన్నది, ఇంకా యాజ్ఞవల్క్య స్మృతి ఉన్నది, పిప్పలాద స్మృతి ఉన్నది, అనేక ధర్మశాస్త్రాలు ఉన్నాయి. ఇవి కూడా ఋషులు ఏర్పాటు చేశారు. ఇవి స్మృతులు అంటే శృతికి విరుద్ధం కావు, అన్ని వేదాన్ని బేస్ చేసుకుని వస్తున్నవి ప్రతివి కూడా. అలాగే తంత్రశాస్త్రంలో ఉపాసించే దేవతలు శివుడు, విష్ణువు, రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ కూడాను వేదముల్లో వారే. దాని తంత్రశాస్త్రం అందిస్తోంది. తంత్రము ఆగమము రెండు ఇంచుమించు సమానమే. ఇలా మనకి విస్తరించి ఎంత వాంగ్మయం ఉంది చూడండి. ఏమిటయ్యా మీ హిందూ ధర్మానికి బేస్ అంటే చెప్తే నీ కళ్ళు తిరిగిపోతాయి, అంత జ్ఞానం ఉందని చెప్పొచ్చు మనం ఇక్కడ. కనుక శృతి, స్మృతి, పురాణాలు, ఆగమాలు ఇవన్నీ కూడా మన యొక్క సంపదలు. ఇందులో మళ్ళీ కాలగతిలో కొంతమంది మార్పులు చేర్పులు కొన్ని కలిసి ఉండవచ్చుగాక.
ఇది సనాతన ధర్మంలో డైనమిక్ రిలీజియన్, ఇది కూడా తెలుసుకోండి. ఇక్కడ ఫెనటిక్ కాదు, డైనమిక్ అని ఎప్పటికప్పుడు ఆ కాలానికి అనుగుణంగా ఈ ధర్మాన్ని ఎలా అప్లై చేయాలో మహాత్ములు పుట్టి చూపించి వెళ్ళారు ఇక్కడ. అలాంటి వాళ్ళు చాలామంది వచ్చారు. అయితే ఎంతమంది వచ్చినా వీటన్నిటిని ఒక దగ్గర చేతి క్రమబద్ధీకరించి అటు వేదములను ఆ విధంగా ఇచ్చి పురాణాలను ఈ విధంగా తీర్చిదిద్ది ఈ వేద పురాణ ఇంకా మంత్రశాస్త్రాలు ఆగమాలు అన్నీ కలిపి ఒక్క గ్రంథంలో తీసుకోవాలని ప్రతిజ్ఞ పట్టి వేదవ్యాస భగవానులు ఒక అద్భుతమైన గ్రంథాన్ని రచించారు. దాని పేరు మహాభారతం. మహాభారతం నిజంగా మనమేదో కురుపాండవుల కథ ఏదో అనుకుంటాం, కానీ కొంచెం జాగ్రత్తగా మహాభారతం మాత్రం చదివితే ఆ కథ అంత ప్రధానం కాదు. కథని బేస్ చేసుకుంటూ ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి విజ్ఞానం అపార విజ్ఞానం అండి మహాభారతం. అందుకే ఒక పాశ్చాత్యుడు అంటాడు, ఏదైనా ఒక్క పుస్తకం ఎంచుకో ప్రపంచం మొత్తం మీద, ఇన్ని వద్దు. ఎందుకంటే ఒకసారి లైబ్రరీకి వెళ్తే ఏదో చదువుదామని ఠారెత్తి బయటకు వచ్చేస్తాం. ఇది ఇన్ని పుస్తకాలా అని భయం వేస్తుంది మనకి ఎక్కడ. అలాగైతే ఏదో ఒక పుస్తకం సెలెక్ట్ చేసుకోని నన్నంటే నేను మహాభారతాన్ని ఎంచుకుంటానని చెప్పాడండి. ఎందుకంటే మహాభారతం అంత గొప్ప నిధి, ఎన్నో గ్రంథాలు పుట్టించిన మహాగ్రంథం మహాభారతం. అందుకే వ్యాసుల వారు ఇటు పురాణములు వేదములు చేసిన పని అంతా ఒక ఎత్తు, మహాభారత రచన ఒక్కటి ఒక ఎత్తు. అందుకే మహాభారతం ద్వారా జ్ఞానదీపాన్ని వెలిగించిన నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే నమస్కారం చేసుకోవడం కూడా మనకు కనబడుతున్నది. ఆ మహాభారత జ్యోతే ఒక భగవద్గీత. ఆ మహాభారతం నుంచి ఎన్ని వచ్చాయండి గ్రంథాలు? భగవద్గీత ఒక్కడు చాలుదు. మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని సారంగా అందిస్తుంది భగవద్గీత. అది పుట్టింది ఎక్కడ? మహాభారతంలోనే. అలాంటి గీతలు మహాభారతంలో చాలా ఉన్నాయి. మళ్ళీ అందులో భీష్ముడు చెప్పిన 2 పర్వాలు ఉన్నాయి, పెద్ద పర్వాలు, శాంతి అనుశాసనిక. ఇదంతా చదివితే ఎన్సైక్లోపీడియా ఆఫ్ హిందూయిజం అండి, అంత చెప్పాడు మహానుభావుడు. అదంతా వచ్చింది మహాభారతంలోనే. ఇది కాకుండా సనత్సుజాతీయమని సనత్సుజాతుడు చెప్పిన జ్ఞానం ఉంది, విదురు నీతి అని విదురుడు చెప్పినటువంటి అంశములు ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడున్న వాళ్ళు తెలుసుకోవాల్సింది. అదేమి పరలోక జ్ఞానములు కావు, ఇది బాగా తెలుసుకోవాలి. పరలోక జ్ఞానము కాదు, ఇహలోకంలో బ్రతకవలసిన విధానం అంతే. ప్రతి మనిషికి అవసరం అండి, ప్రతి మనిషికి అవసరం. బుద్ధి పనిచేసిన దగ్గర నుంచి బాల్యంలో ఎలా ఉండాలి, కౌమారంలో ఎలా ఉండాలి, వార్ధక్యంలో ఎలా ఉండాలి అంటూ జీవితాన్ని చక్కగా విభాగం చేసి బ్రహ్మచర్య గార్హపత్య వానప్రస్థ సన్యాసాన్ని ఆశ్రమాలు విభాగం చేసి వివిధమైన వృత్తుల ప్రకారంగా వర్ణములు ఏర్పాటు చేసి అందరూ గొప్పవాళ్లే, వారి వర్ణాన్ని అనుసరించి వారి ఆశ్రమాన్ని అనుసరించి ఇవి ధర్మాలు, ఇవి పాటించండి. భగవంతుడు ఇన్ని రూపాలతో ఉన్నా ఒక్కడే అని తెలుసుకుని మీరు ఆ రూపాలను ఉపాసించండి, దేవతలను ఆరాధన చేయండి, ఈ విధంగా ఉండండి. జీవితం ఇలా ఉండాలంటే ఒకటి యోగ శాస్త్రాన్ని, ఇటు మంత్రశాస్త్రాన్ని, అటు జ్యోతిష్ శాస్త్రాన్ని, ఇటు ధర్మశాస్త్రాన్ని కలబోసి సనాతన ధర్మాన్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దిన మహానుభావుడు వ్యాసదేవుడు అండి. ఇక్కడ ఈ వ్యాసుడు ఎవరు అన్నది మళ్ళీ చెప్పాలి కదా. వ్యాసుడు ఎవరంటే పరాశర మహర్షి యొక్క పుత్రుడు. ఈ పరాశరుడు ఒక దివ్య మహర్షి. ఈయన ఎవడంటే వశిష్ఠ మహర్షి యొక్క పుత్రుడు శక్తి మహర్షి. శక్తి మహర్షి పుత్రుడు పరాశర మహర్షి. ఆ పరాశర మహర్షి ఒక రోజున తపస్సు చేస్తూ ఉండగా నారాయణుడు తపస్సుకు సాక్షాత్కరించి, నీ యందు నా తేజస్సు నిహితం చేశాను, ఆ తేజస్సు ఒక దివ్యమైన అప్సరకాంత సత్యవతిగా పుట్టి ఉన్నది, ఆమె యందు దీన్ని నిహితం చేయాలి అని చెప్పగా, ఇక్కడ కాముకత్వం లేదు, కేవలం ఈశ్వరాజ్ఞతో ఈశ్వర తేజస్సుని అంటే విష్ణు తేజస్సుని తీసుకుని పరాశర మహర్షి పడవ నెడుతూ ఉన్నటువంటి సత్యవతి, ఈమె సామాన్యం కాదు, ఈమె పుట్టిగే చాలా చిత్రమైనది. ఇప్పుడు వాటంతా లోతుకుని వెళ్ళట్లేదు, కానీ ముందు సామాన్య స్త్రీ కాదు అని తెలుసుకోవాలి. ఇక్కడ దివ్యకాంత. అందుకే అప్పటికప్పుడు ఇది విష్ణువాజ్ఞ గనక నీ యందు నా విష్ణు తేజస్సుని నిక్షిప్తం చేస్తాను, దీనివల్ల నీ కన్యాత్వం చెడదు. చూడండి, పుట్టుక వల్ల కన్యాత్వం చెడదు. పైగా అప్పటికప్పుడు ఒక ద్వీపాన్ని ఆయన సృష్టించాడు. ఆ సృష్టించి ఆమె యందు తేజస్సుని నిహితం చేశాడు. పైగా సజ్జోగర్భముగా ఉత్పన్నమయ్యాడు. కొన్నాళ్ళు ఉండి కడుపులోంచి రావడం కాకుండా సజ్జోగర్భంగా ఉత్పన్నమై వచ్చినటువంటి మహానుభావుడు వ్యాసదేవుడు. అంత గొప్ప పుట్టుకండి ఆయన. ఇక్కడ ఆయన అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. నేను చెప్పిన ఈ వ్యాసుడు కదా కృష్ణుడు, ఈయన అసలు పేరు కృష్ణుడు. అయితే మనం ఎక్కువ మంది కృష్ణులు అయిపోవడంతో కన్ఫ్యూజన్ వస్తుందని కొంచెం తెచ్చుకుంటున్నాం. ద్వైపాయనుడు, ద్వీపంలో పుట్టాడు కనుక ద్వైపాయనుడు, అసలు పేరు కృష్ణుడు, కృష్ణద్వైపాయనుడు. అయితే వ్యాసుడు అనేది ఒక పదవి. వ్యాసులు ప్రతి మహాయుగంలో మారుతుంటారని శాస్త్రం. ఎంతమంది వ్యాసులు ఇప్పుడు వచ్చారో ఇప్పటి వరకు పురాణాలు లిస్ట్ ఉందండి. ఇలాంటి వ్యాసులు రానున్న కలియుగం కోసం కావలసినటువంటి జ్ఞానం ఇస్తూ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి
ద్వాపర యుగాంతంలో ఒక వ్యాసుడు వస్తాడట. అలా ఇప్పటి వరకు ఎందరు వేదవ్యాసులు వచ్చారో లిస్ట్ ఉంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వేదవ్యాసుడు కృష్ణద్వైపాయనుడు. ఇదివరకు ఎంతమంది వచ్చారో, ఇకపై రాబోతున్న వాళ్ళ గురించి కూడా చెప్పారండి. అది పురాణం యొక్క గొప్పతనం. ఇవన్నీ మన వ్యాసులు వారు రాశారు ఇక్కడ. అలాగా ఎంతమంది వ్యాసులు వెళ్ళారు, ఇప్పుడున్న ఆయన పేరు మాత్రం కృష్ణద్వైపాయనుడిని మనకు తెలియజేశారు. అయితే ఇందరు వ్యాసులు వచ్చినప్పుడు ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క ఒపీనియన్ చెప్పచ్చు కదా. అంటే వీళ్ళందరూ ఉన్న వేదాన్ని అందిస్తున్నారు, కానీ కొత్తగా వాళ్ళు ఏం తయారు చేయట్లేదు ఇక్కడ. అయితే ఈ వ్యాసుడు నారాయణుడు, అందులో సందేహం. ఈ వ్యాసుడు కాదు, వ్యాసులు అందరూ నారాయణ స్వరూపాలే. ఆ కారణం చేతనే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే, అంటే వ్యాసరూపుడైన విష్ణువునకు విష్ణు రూపుడైన వ్యాసునకు. విష్ణువుకి వ్యాస అని పేరుంది కదా, మీరు చదువుతున్నారు. వ్యాస, విష్ణు శాస్త్రంలో వస్తుంది వ్యాస అనేటువంటి నామం. అంటే వ్యాసుడే విష్ణువు. ఆయన చేసింది అంతే, విశ్వాన్ని విస్తరింపజేశాడు కనుక ఆయన వ్యాసుడేనండి ఇక్కడ. మరి ఈయన వ్యాసుడే. దీనికి సంబంధించి మన మహాభారతంలోనే వ్యాసుని యొక్క తత్వాన్ని తెలియజేస్తూ గొప్ప కథ ఉన్నది. ఒకప్పుడు ఈ వేదములన్నీ ఏర్పాటు చేసిన తర్వాత ఈ ఋషులకి అందించి, ఆ ఋషులు తపస్సుతో దర్శించిన తర్వాత దీన్ని కాలంలో మార్పులు వస్తూ ఉంటే దీన్ని తానికి తగ్గట్టు అందించాలంటే ఏం చేయాలి, బ్రహ్మదేవుడికి ఆలోచన వచ్చింది. వెంటనే నారాయణ్ణి ధ్యానం చేస్తున్నాడు ఆయన బ్రహ్మదేవుడు. అప్పుడు నారాయణ యొక్క తేజస్సు ఒక దివ్యాకృతిగా బ్రహ్మ ఎదురుగా ప్రత్యక్షమైంది. అప్పుడు బ్రహ్మ చూసి ఆశ్చర్యపోయాడు, ఈయనెవరు అని. అప్పుడు నారాయణుడు చెప్తున్నాడు, ఈయన నా యొక్క అంశ, ఈయన పేరు అపాంతరతముడు అన్నారు. అపాంతరతమ, ఇది ఆయన యొక్క పేరు. అపాంతరతమ అనే శబ్దం చాలా విశేషమైనది. అంటే అంతరతమస్సు, లోపలున్న చీకటిని తొలగించువాడు. లోపల ఉన్న చీకటి ఒకటి ఉంది తెలుసా మనకి, బయట చీకటి కంటే భయంకరమైనది. ఇక్కడ ఒక్క సూర్యుడు తీస్తే బయట చీకటి పోతుంది, 1,000,000 సూర్యులు దించినా లోపల చీకటి పోతుంది. దాని పేరేమిటయ్యా అంటే అజ్ఞానం, అవిద్య. ఆ అవిద్యని, అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి కాంతి ఎవడిదో, అజ్ఞానాన్ని పోగొట్టగలిగే తేజస్సు ఎవడో ఆయన పేరు అపాంతరతమ. ఈ పేరు గుర్తుపెట్టుకుని అపాంతరతమ నామ్నే నమః అని వ్యాసనామాల్లో కూడా ఇవాళ పూజ చేసుకున్నాం మనం ఇక్కడ. అపాంతరతమ అతన్ని చూపించి విష్ణువు చెప్తాడు, ఎప్పటికప్పుడు కాలంలో వేదముల్ని విభాగం చేయవలసి వచ్చినప్పుడు ఈ అపాంతరతముడు ఒక మహర్షి రూపంలో ప్రవేశించి ఆయనే చేస్తాడు అన్నాడు. కనుక అందరు వ్యాసులు అపాంతరతముడిని విష్ణువు నుంచి వచ్చిన వారే. అందుకే వ్యాసాయ విష్ణు రూపాయ అని చెప్తున్నా అక్కడ. అయితే విష్ణువు అంటే మళ్ళీ బ్రహ్మ విష్ణువ శివుడా అండి? ఆ డౌట్ గత 4 రోజులుగా ప్రవచనం విన్న వాళ్ళకి ఉండదు. అందుకే ఈయన ఎవడయ్యా అంటే అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరోహరి అపాలలోచన శంభు అన్నారు ఇక్కడ. అచతుర్వదనో బ్రహ్మ అంటే 4 ముఖాలు లేని బ్రహ్మ, అదేవిధంగా 4 చేతులు లేని విష్ణువు, నుదుట కన్ను లేని శివుడు. ఆయన వ్యాసునికి నమస్కారం అన్నారు ఇక్కడ. అందుకని బ్రహ్మ విష్ణు శివాత్మకుడు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మనకి సాధారణంగా చదువుతాం. అంటే వ్యాసుడేగా. ఇప్పుడు చెప్పిన ప్రకారంగా వ్యాసుడి మించి ఎవరున్నారనుకోండి ఇలాగా. అయితే ఒక్క వ్యాసుని నమస్కరిస్తే మనకి ఇదివరకు వచ్చిన గురువులందరినీ నమస్కరించినట్లే, ఇందులో సందేహం. ఇదివరకు వచ్చిన గురువులు అంటే భగవంతుడు ధరించిన గురు రూపాలు చాలా ఉన్నాయి. ఒకటి దత్తాత్రేయ స్వరూపం, నారాయణుడు ధరించిన గురుస్వరూపం. అదేవిధంగా హయగ్రీవస్వామి నారాయణుడు ధరించిన అర్చావతారం, దక్షిణామూర్తి శివుడు ధరించిన గురుస్వరూపం, ఇక శారదామాత జగన్మాత ధరించిన గురుస్వరూపం. అంటే మనం ఉపాసించే దేవత గురుస్వరూపంగా కనబడుతుంది. పైగా దేవత ఏ రూపంతో అనుగ్రహించాలి అంటే మాతా పిత ఆచార్య, ఇన్ని రూపాలతో దేవత కాపాడుతుంది. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ అని అంటుంటాం కదా. అని మాతా పిత ఇన్ని రూపాలతో భగవంతుని మనం అనుగ్రహించాలి. అన్నిటికంటే గురు రూపంతో అనుగ్రహించాలి, భగవంతుని ప్రార్థన చేయాలి. ఇలా మనం ఎప్పుడైనా అడుగుతామో భగవంతుడిని, నాకు ఇలా ఇవ్వు అలా ఇవ్వు అని మనమే ఆయనకి డిజైన్ గీసి ఇచ్చేస్తుంటాం. ప్లాన్, నన్ను ఎలా రక్షించాలో ఇలా ప్లాన్ వేసిస్తుంటాం. ఆయనకేమి అవకాశం ఇవ్వం. అసలు నీ ఇష్టమయ్యా అని అడగడమే చాలా మంచిది. అసలు ఏదైనా ఒక రూపంతో అడగాలంటే గురువుగా అడగడం అన్నిటికంటే మంచిదండి ఇక్కడ. ఎందుకంటే గురువు అంటే తల్లి తండ్రి అందరికంటే ఎక్కువ గురువు. అది గురుస్వరూపంగా చూడు అంటే గురువుల్లో అనేక రకాలు ఉన్నారు. ఏదో బోధ చేసి వెళ్ళిపోయే వాళ్ళు కొందరు, నిన్ను తీర్చిదిద్దే వాళ్ళు కొందరు, అడుగడుగునా గమనించుకుంటూ తీసుకెళ్లేవారు కొందరు. ఇవన్నీ చేయగలిగేవాడు ఈశ్వరుడే. అది అసలు గురువు ఈశ్వరుడే. మళ్ళీ మొదటగా వచ్చాం, మొదట వచ్చినవాడే ఈశ్వరుడు.
ఆయన ఎప్పటికప్పుడు జగత్తును అనుగ్రహించడం కోసం తానే వేద రూపంలో వచ్చాడు, జ్ఞాన రూపంలో వచ్చాడు. కానీ భగవంతుడు వేద రూపంలో వచ్చాడంటే జ్ఞాన రూపంగా అవతరించాడు ఆ స్వామి. అంటే జ్ఞానం చేతనే మానవకోడి తరించాలి గనక ఆయన జ్ఞాన రూపంగా వచ్చాడు. ఆ జ్ఞానాన్ని బ్రహ్మకిచ్చాడు. బ్రహ్మ నుంచి ఋషులకు వచ్చింది. ఋషుల్లో వశిష్ఠుడిని మొదట అనుకుంటే తర్వాత శక్తి, పరాశరుడు, వ్యాసుడు అని అనుకున్నాం. ఇది పరంపర. అయితే ఇందులో మనకి వ్యాసుడిని ఎందుకు ప్రధానంగా తీసుకున్నామంటే ఇంత ధర్మాన్ని ఒక క్రమబద్ధీకరణ చేసి మనకిచ్చిన మహానుభావుడు వేదవ్యాసుడే. అందరికీ ఈయనే, 4 ఆశ్రమాల వరకు ఈయనే గురువు. బ్రహ్మచర్యాశ్రమం ఎలా ఉండాలో ఆయనే చెప్పాడు. అలాగే గృహస్థులు ఎలా ఉండాలి, వానప్రస్థులు ఎలా ఉండాలి, సన్యాసులు ఎలా ఉండాలి, వాళ్ళ విధి ఏమిటి, వీళ్ళ విధి ఏమిటి అన్నీ చెప్పిన వాడు కనుక సన్యాసులు కూడా వేదవ్యాసుని పూజ చేసుకునే చాతుర్మాస దీక్ష స్వీకరిస్తారండి ఇక్కడ. ఎందుకంటే ఆ వ్యాసుడు చెప్పినటువంటి గ్రంథముల ఆధారంగానే బ్రహ్మ విద్యను చెప్పుకుంటారు. పైగా వేదవ్యాసుడు ఇటు భారతాన్ని రచించాడు. భాగవతం ఎలాగూ పురాణాలు అంతర్భాగం కనుక వేరేగా చెప్పనవసరం లేదు. భాగవతం రచించిన వేరే చెప్పాలా? పురాణం అంటేనే భాగవతం, అందులోకి అంతర్భాగం. భారతం తర్వాత ఆయన చేసిన మరో కృషి ఏమిటంటే ఉపనిషద్వాక్యాలన్నీ ఒక కుసుమాలలాగుంటే బ్రహ్మసూత్రాలను సూత్రం అంటే తాడు, దాంట్లో పూలదండలో ముచ్చాడు ఆయన. అదే బ్రహ్మసూత్రములు అనే రచన చేశాడు వేదవ్యాసుల వారు. కానీ సంప్రదాయవాదులు బ్రహ్మసూత్రములు వేదవ్యాసులు రాశారు అంటారు. ఈయనకి బాదరాయణుడే నామాంతరం కూడా ఉన్నది ఇక్కడ. అలాంటి బాదరాయణుడు ఇంత కృషి చేశాడండి. అదే బ్రహ్మసూత్రం అంటే ఉపనిషత్తులు చెప్పిన వేదాంత విజ్ఞానం అంతా, దాన్ని ఉత్తర మీమాంస అని కూడా అంటారు. ఈ వేదాంత విద్య సన్యాసులకు ప్రధానం. అదే యజ్ఞయాగాది కర్మలు ఇవన్నీ గృహస్థులకు ప్రధానం. కనుక కర్మ భాగము గృహస్థులకి, బ్రహ్మచారులకి, వానప్రస్థులకి ప్రధానమైతే కేవల వేదాంతం సన్యాసికి ప్రధానం. అది కేవల అని పెట్టాము ఇక్కడ. అంటే గృహస్థులకు వేదాంతం అక్కర్లేదని చెప్పడం కాదు. గృహస్థులు వీటితో పాటు వేదాంత విద్య తెలుసుకోవచ్చు. వీటిని వదిలి వాళ్ళు వెళ్ళకూడదు. మనకు వైరాగ్యం కలిగిన గృహస్థాశ్రమంలో ఉంటే సన్యాసిలా ప్రవర్తించకూడదు. గృహస్థ ధర్మాలు పాటిస్తూనే వేదాంత విద్య అనుసంధానం చేసుకో, తప్పేం లేదు అక్కడ. అంటే వైరాగ్యం కలిగితే వేదాంతం, వైరాగ్యం లేని వాడికి వేదాంతం లేదండి, తెలుసుకోండి ఇక్కడ. ఇలాగా ఎవరికి ఏది అధికారము బోధించిన మహానుభావుడు ఎవరు? వేదవ్యాసులు. అదే సన్యాసులకైనా ఆయన గురువు, గృహస్థులకైనా ఆయన గురువు, మనందరికి కలిపి గురువు అంటే వేదవ్యాసులే. మన మతానికి ప్రవక్త లేడు, తెలుసు కదా మీకు. ఒక ప్రవక్త, ఒక పుస్తకం కాదు మనకు ఆధారం. అదే మన మతానికి ప్రవక్త పేరు లేదు. మిగిలిన మతాలకి ప్రవక్తల పేర్లు ఇత్యాదులు ఉన్నాయి. మన మతానికి ఆ పేరు లేదు. ఎప్పుడైనా ఆలోచించారు మీరు? ఇప్పుడు హిందూ మతం అంటున్నాం. హిందూ మతం అంటే హిందూ దేశంలో పుట్టింది కనుక దీనికి హిందూ మతం. దీనికి నామాంతరాలు ముందే చెప్పుకున్నా. సనాతన ధర్మం, ఆర్ష ధర్మం. హిందూ ధర్మం తప్పేం లేదు. మన దేశంలో పుట్టింది కదా మన ధర్మం అనుకుంటాం. మరొక ధర్మం భారతీయ ధర్మం. ఇది దేశవాచకమే కదా అంటే వేదాల్లో భారత శబ్దం ఉంది. అగ్నిమిచ్చధ్వం భారతాహ ఇత్యాది మంత్రాలు. కానీ భారతీయ సంస్కృతికి అంతటికి అందులో చెప్పే ఏ విషయానికైనా ఇప్పుడు యోగ శాస్త్రం ఉంది. ఇప్పుడు దాన్ని మనం హిందూ మతం నుంచి బయటికి లాగేయడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. మన వాళ్ళు అవివేక అజ్ఞానాల్లో మొదట వరుసలో ఉంటారు కనుక నిజం కదా, ఇట్స్ నాట్ రిలీజన్ అండి. ఈ మధ్య ఆవిడ మొదలెట్టాడు భగవద్గీత ఇది సెక్యులర్ నాట్ హిందూ అని. ఒక మూర్ఖ, హిందూ అంటేనే సెక్యులర్ అని తెలుసుకోని చెప్పాలి ఇక్కడ. ఇలా హిందూ మతం నుంచి డీలింగ్ చేయడానికి ట్రై చేయడం ఎందుకండి ఇక్కడ? హిందూ మతమే సెక్యులర్ అని చెప్పడం తప్పేమిటి? అది నా మతానిదే, హిందూ ధర్మానికి సంబంధించినదే ఒక భగవద్గీత. అందులో వచ్చేప్పుడు యూనివర్సల్ మెసేజ్ చూడగానే ఇట్స్ నాట్ రిలీజన్ అంటాడు. అవర్ రిలీజన్ ఇట్ సెల్ఫ్ యూనివర్సల్ రిలీజన్. అది ఒకటి తెలియకపోతే ఎలాగా? ఎందుకంటే విశ్వానికంతటికి ఒకడే విశ్వేశ్వరుడు, ఒకడే గురువు, ఒకడే జ్ఞానం. అందుకే ఇప్పటికీ సైన్స్ హిస్టరీ డెవలప్ అయిన తర్వాత హిస్టరీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ది ఫస్ట్ హ్యూమన్ లిటరేచర్ ఆన్ ఎర్త్ ఈజ్ ఋగ్వేద అన్నారు వీళ్ళు ఇక్కడ. కొంత తెలుసుకున్నారు, ఋగ్వేద కాదు వేద అంతే. ఇక్కడ వేదమే మొదలు. కానీ మొదటి జ్ఞానమే వేదమని అందరూ ఒప్పుకుంటున్నప్పుడు, ఆ వేదము సాక్షాత్ భగవంతుడి నుంచి వచ్చినది అని తెలుసుకున్నప్పుడు పరమాత్మే మొదటి గురువు అయ్యాడు. ఆయన నుంచి అందుకున్న వాళ్ళందరూ మనకి గురువులే అయినప్పటికీ వేదవ్యాసుల వారినే ఎందుకు అనాలో ఇప్పుడు మనం తెలిసింది కదా. అదే వ్యాస పూజ అనేది ఇప్పుడు చేసుకోవాలి మనం. ఇది తెలియక ఎవరినో కొత్తగా ఒక అవతారాన్ని లాక్కొచ్చేసి ఆయన ఒక డే ఫిక్స్ చేసేసి ఒక పుస్తకం సెట్ చేసేసి గురు పూర్ణిమ అనగానే పొలోమని బయలుదేరిపోయి కోరికలు తీరిపోతాయండి. కోరికలు తీరడం కాదు, జ్ఞానం రావాలండి ఇక్కడ. కోరికలు తీరడం మిరాకిల్స్ రావడం కాదు. గురువు అంటే మిరాకిల్ కాదు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. గురు పిచ్చి కొందరు తయారవుతుంది. ఎందుకంటే హ్యూమన్ సైకాలజీలో కొన్ని సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు దేవుడి దగ్గర పూనకాలు, గురువుల దగ్గర వెర్రి వేషాలు వేస్తుంది పిచ్చిలాగా ఉంటారే. ఇది వ్యాసుడు ఒప్పుకోడు, గురు పరంపర ఒప్పుకోదు. ఎందుకంటే ఉన్మాదం ఆధ్యాత్మికత కాదు, తెలుసుకోండి ఇక్కడ.
ఉన్మాద వైఖరి రాకూడదండి ఇక్కడ. లేనిపోని భ్రమలు, కొంత నాకేదో కనిపిస్తున్నాయి అంటూ ఉంటారు. అలాగ ఒక ఆయన దగ్గర నాకేదో కనిపిస్తుంటే కొద్ది రోజులు తగ్గిపోతుంది నాయన అన్నట్టు. అంటే అర్థం ఏంటి? ఇలాంటి వికారాలు కాదు, ఎమోషనల్ వీక్నెస్ కాదు ఆధ్యాత్మికత అంటే. స్ట్రెంగ్త్ ఈజ్ ఆధ్యాత్మికత. తెలుసుకోండి, బలంగా ఉండాలి, బలహీనతలు కాదు. ఇది తెలుసుకోవాలి. జ్ఞానమే గురువు అంటే. మిరాకిల్స్ కావు గురువు అంటే. ఆ గురువుని చూస్తే మంచి జరిగిపోయిందని, ఆయన తపశ్శక్తి వల్ల జరిగితే జరగచ్చు, కానీ ఆయన తపశ్శక్తి లాగేసుకుని మిరాకిల్స్ని పుచ్చుకోవాలి నువ్వు అనుకోకూడదు ఇక్కడ. గురువు యొక్క మహిమలు రెండు, ధర్మము జ్ఞానము. గురువు నుంచి వచ్చేవి రెండు తెలుసుకోండి, ధర్మం జ్ఞానం. నువ్వు నడవవలసిన పద్ధతి ధర్మం, నువ్వు తెలుసుకోవలసిన సత్యం జ్ఞానం. ఈ రెండు అందించే మొదటి గ్రంథం వేదం. దాన్ని అనుసరించి వచ్చిన పురాణములు, ఇతిహాసాలు కూడా మనకు ప్రమాణములే. అవి కూడా మేము వేదముని చెప్పినదే చెప్పడానికి వచ్చేమని చెప్పే కనుక మనకు ప్రమాణములు. తెలిసింది కదా. కనుక గురువు అంటే ధర్మం జ్ఞానం ఎవరో వారే గురువు, ఒక వ్యక్తి కాదు. ఆ వ్యక్తి మీద పిచ్చితో తిరగడం కూడా మానసిక ఉద్వేగాల కిందకు వస్తాయి ఇక్కడ తెలుసుకోండి. దానితో బయలుదేరిపోయి కల్టులు, పాదాలు కడిగేయడాలు, పూజలు చేసేయడాలు. అలాగని గురుపాద పూజ చేయకూడదా అంటే మళ్ళీ అదుగు వికారం. ఏది చెప్పినా ప్రమాదం ఇక్కడ. అది మన మర్యాదను చూపించడం, మన గౌరవాన్ని ప్రకటించడం అంతే. ఇక్కడ మన జ్ఞానాన్ని పూజిస్తున్నాం. ఒక కలశంలో గంగని పెట్టుకుని తెచ్చుకుంటాం భారతదేశం నుంచి, రాగి పాత్రల్లో వాటిలో తెచ్చుకొని, లేదా ఇక్కడ మీరు తెచ్చుకుని వెండి పాత్రలో పెట్టుకుని పూజ చేస్తారు. దేనికి? గంగకి. కానీ బొట్లు పెట్టేది కలశానికి. బొట్టు పెట్టేది, పువ్వులు వేసేది దేనికి? కలశానికి. అది రాగికి, వెండికి, బంగారానికి కాదు, గంగకు చేస్తున్నారు మీరు. గురువు కూడా పాత్ర లాంటి వాడు, జ్ఞానం గంగ లాంటిది తెలుసుకోండి. ఆ పాత్ర ద్వారా మీరు పూజ చేస్తున్న జ్ఞానాన్ని, ఒక పరంపరని, అది తెలుసుకోవాలి ఇక్కడ. అది గురు భక్తి చాలా అవసరమే. ఎందుకంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులనే పూజించాలి, అలాంటప్పుడు జ్ఞానం ఇచ్చిన గురువుని ఇంకెంత పూజించాలండి. అది మనం ప్రత్యక్షంగా పూజించాలి. అది పాద ప్రక్షాళన ద్వారా పూజించిన గురు పాద జలము పైన జల్లుకున్న పుణ్యం వస్తుంది. కానీ అది కల్ట్గా మారిపోయి ఒక్కొక్కడికి ఒక యూనిఫారం, ఒక బ్యాడ్జ్, వాళ్ళందరూ తయారవుతారు. వ్యాసుడిని మర్చిపోయారు ఈ సందట్లో. అది వచ్చింది బాధ. వ్యాసుడు అనే ఒక ఆయన ఉన్నాడని, మనకు వేదము పురాణము ఇవన్నీ ఉన్నాయని ఈ పరంపర అంతా మర్చిపోయి ఈ కొత్త కొత్త గురువుల్ని తయారు చేసుకుని వాటిలో పడి తిరుగుతున్నారు ఇక్కడ. ఎందుకంటే ఆ గురువు ఎప్పుడు మీకు వ్యాసుడి గురించి చెప్పుండడు. కానీ గురువు అంటే ఏమిటి, మేము ఎలా పోల్చుకోవాలంటే అనే ప్రశ్న వస్తే ఒకటే, ఎవరి నోట వ్యాస వాక్యం మీకు అందుతుందో వాడే గురువు. వ్యాసుడు చెప్పేది మీకు చెప్పేవాడు గురువు అవుతాడు. అయితే వ్యాసుడు చెప్పింది ముందు తాను అర్థం చేసుకుని, తాను అనుష్ఠించి, తాను అనుభవానికి తెచ్చుకొని చెప్తాడు గురువు. అయితే అందరూ అనుభవం పొందిన గురువులు దొరకరండి అంత తేలిగ్గా. వాళ్ళని సిద్ధపురుషులు అంటారు. వాళ్ళు దొరుకుతారా? వాళ్ళు వీలైనంత జనసంఘానికి దూరంగానే ఉంటారు. అందుకే గురువు బాధ్యత, గురువు అనిపించుకున్న ఒక బాధ్యత ఉంటుంది. అతడు తన వ్యక్తిగత అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా శాస్త్రము చెప్పిన వాక్యం ప్రమాణంగా తీసుకొని మాట్లాడాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అందుకే నేను అలా చెప్తున్నా, మీకు పర్వాలేదు అంటే నువ్వెవడికి చెప్పడానికి అడగాలి శిష్యుడు. శాస్త్ర ప్రమాణం చాలా అవసరము. అదే శాస్త్ర ప్రమాణం లేకుండా బోధ చెయ్యకూడదు. ఒక రామాయణం చెప్తే వాల్మీకి రామాయణం పీఠం మీద పెట్టుకోవాలి. అతను గొప్ప పండితుడు కావచ్చు గాక, పుస్తకం లేకుండా చెప్పవచ్చు గాక, కానీ నేను రామాయణం పెట్టుకుని మాట్లాడుతున్నాను, ఇందులో వాక్యమే చెప్తున్నాను తెలియజేయాలండి ఇక్కడ. కనుకనే వ్యాసపీఠం అని మనకు పేరుంది తెలుసా. వ్యాసపీఠం ఉందా? వ్యాసపీఠం అంటాం మన ఇక్కడ. అంటే వ్యాసపీఠం పేరు ఎందుకు వచ్చింది? వ్యాస గ్రంథం పెట్టుకు చదవలసిన పీఠం కనుక వ్యాసపీఠం. అది ఇక్కడ ఆ పేరులోని మనకు వ్యాసుడికి అంత రెస్పెక్ట్ ఇస్తున్నామండి. వ్యాసుడిని మర్చిపోతే ఇంకేం గురుత్వం అండి ఇక్కడ. అది కల్ట్ గురువుల దగ్గరికి వెళ్లకుండా ఈ కొత్త కొత్త గురువులు తయారయ్యి గురు పూజలు వదిలేలు చేసేస్తూ ఈ పూర్ణిమ నాడు తెప్పించుకొని ఆ బాగా హుండీలో పెట్టాయి ఈసారి అనుకుని అవి మళ్ళీ మన మతానికి ధర్మానికి వాడరు, ఇంకొక మతానికి కానుకలుగా పంపిస్తున్న వాళ్ళు ఉన్నారు. మనకి ఇవేవి తెలియవు. ఎందుకంటే ఏది కొత్త వచ్చినా ముందు వెనక ఆలోచించకుండా నెత్తికెత్తుకునే వాళ్ళని తెలుగువారు అంటారని ఈ మధ్య తెలిసింది నాకు. ఎవరికి బౌద్ధాన్ని అలా ఎత్తుకు తిరిగారు అందరూ కూడా. అక్కడ ముందు వీడు తయారైపోతాడు. దీనితో మన శివుడు, మన విష్ణువు అందరూ వెళ్ళిపోయారు పక్కకి. పైగా మేము ఎంచుకుని ఈయనున్నాడే సర్వమత సమన్వయమూర్తి అండి ఇక్కడ. అదొకటి. ఒక్క హిందువుడు తప్ప ఇంకో మతం వాళ్ళు రారు. అది వచ్చింది మతం. వాళ్ళు ఇంకా బుద్ధిగా ఉంటారండి. వాళ్ళ పుస్తకంలో నమ్ముతారు తప్ప ఎవడు కొత్తవాడు వస్తే వెంటనే వాడి వైపు వెళ్ళిపోరు. వాడుకో పుస్తకం, వాడుకో రోజు, వాడుకో వ్రతం, వాడుకో విధానం, ఇది తయారు చేసుకోరు. ఇంకా ఘోరం ఏంటంటే వాడుకో గాయత్రి, వాడుకో అష్టోత్తరం, వాడుకో సహస్రనామం. ఎవడు తయారు చేశారండి? అది ఋషి ప్రోక్తమా?
ఇలాంటి అసంప్రదాయ ధోరణులు గురు పూర్ణిమకి అంటగడుతూ ఉంటే బాధ కలిగి గురు పూర్ణిమ అంటే ఏమిటో వాళ్ళు చెప్పుకున్నాం ఇక్కడ. కనుకని ఈ రోజున అసలు సన్యాసి చాతుర్మాస్యం ప్రారంభిస్తూ వ్యాసుని ఆరాధిస్తూ వ్యాసుడిచ్చిన జ్ఞానం తన గురువు వరకు వచ్చింది. ఎందుకంటే ఆ సన్యాసికి దీక్షనిచ్చి బోధించిన ఒక మహానుభావుడు ఉంటాడు కదా, ఆయన తన సొంతంగా చేయలేదు, వ్యాసుడు చెప్పింది తనకు చెప్పాడు. అది వ్యాసుడి నుంచి తన వరకు వచ్చినటువంటి గురువుల్ని ఒకసారి నమస్కారం చేసుకుని వాళ్ళు పూజ చేసుకుంటాడు సన్యాసి. సన్యాసికి కర్మలు లేవండి, యజ్ఞయాగాది కర్మలు సన్యాసి చేయకూడదు, ఇది తెలుసుకోండి. ఆ సన్యాసి ఈ మధ్య వరకు సన్యాసి ఎవడో మహాసంపన్నుడు పెళ్లికి వెళ్ళి కంటలతో కూర్చున్నట్ట, వాడిని సన్యాసిగా అసలు వెలివేయాలి అసలు బయటికి. అలాంటి వాళ్ళు పీఠాధిపతులు సన్యాసులు చాలా బాధాకరమైన అంశం. ఎందుకంటే వాడి పీఠానికి డొనేషన్ ఇస్తాడు ఆయన. నాకంటే మీకు న్యూస్లు ఎక్కువ తెలుసు. ఎవరో సన్యాసులు పెళ్ళిళ్ళకి వెళ్ళరు, సన్యాసులు వెళ్ళి ఆశీర్వదించరు. ఎందుకంటే నిరాశీర్ నిన్నమస్క్రియా అంటాడు గౌడ భగవత్పాదులు వారు. ఇక్కడ వాళ్ళు ఆశీర్వదించరు, నమస్కరించరు. అందుకు ఉత్తమ సన్యాసి దగ్గరికి వెళ్తే దీర్ఘాయుష్మాన్ భవ అనండి సన్యాసికాడు, ఆయన నారాయణ నారాయణ అంటాడు. అది నారాయణ స్మృతి, వాళ్ళకి నారాయణ స్మరణ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే నీలో నాలో అందరినీ బ్రహ్మముని చూసే స్థితి అది అనుభవంలో రాకపోయినా సాధనలో తెచ్చుకోవాలి సన్యాసి. అలాంటి సన్యాసి ఏ క్రియ చేయకుండా సన్యాసి నిత్య ఆత్మతత్వం మననం చేయవలసిన సన్యాసి, అది సన్యాసి ధర్మం. మనం అలా చేస్తామంటే కుదరదు. మనం తద్దినాలు మానేసి సంధ్యావందలను మానేసి ఆత్మతత్వం అన్నం చేస్తామంటే పాపాత్ముడు అంటారు, తెలుసుకోండి. ఇక్కడ గృహస్థాశ్రమానికి అది కుదరదు, సన్యాస ధర్మానికి తెలియాలి. ధర్మం రిలేటివ్, అందరికీ ఒకటి కాదు, ఇది తెలుసుకోండి. ఇక్కడ ధర్మం రిలేటివ్. పిల్లల మీద కొంతమంది వచ్చి ఉపనిషత్ వాక్యాలు ఇవన్నీ వేసేస్తారు, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు, ఎందుకులేండి పాపం. వాళ్ళ ముందు నీతి వాక్యాలు చెప్పండి, ధర్మం చెప్పండి, తర్వాత అవన్నీ చూడొచ్చు. వాళ్ళకు ఉపనిషత్తులు వేద సూక్తాలు అబ్బాయి వద్దు, పిల్లల మీద అనవసరం బరువులు వేయకండి. వాళ్ళ పిల్లలకి కావాల్సినట్టు మోరల్ వాల్యూస్ చెప్పండి, ధార్మిక్ వాల్యూస్, ఒక రామాయణమో భారతమో ఇలాంటివి చెప్పాలి. కానీ ఎవరికి ఏది ఎప్పుడు ఎలా చెప్పాలో కూడా పెద్దలు నిర్దేశించారు, మనకి ఏం కష్టం లేదు ఇక్కడ. అందుకే ఒక పరంపర దెబ్బతినకూడదండి. ఒక గురువు వెనకాల ఒక పరంపర ఉండాలి. పరంపర ఉన్నవాడు గురువు అవుతాడు. రెండవది, ముందు వ్యాసుడు చెప్పింది చెప్పేవాడు గురువు అవుతాడు. రెండవది పరంపర ఉండాలి. పరంపర అంటే లీనేజ్. ఆ వ్యాసుడు తర్వాత నీ దాకా లీనేజ్ ఉండాలి ఇక్కడ. అందుకే మనం ధర్మంలో శైవం వైష్ణవం, ఆ వైష్ణవంలో మళ్ళీ వైఖానస పాంచరత్న, శైవంలో మళ్ళీ వివిధ సంప్రదాయాలు ఉంటూ ఉంటాయి. వారి సంప్రదాయ భేదంలో వ్యాసుడి వరకు అందరూ వస్తారు సరిగ్గా. వ్యాసుడి తర్వాత వాళ్ళ ఆచార్యుల పేర్లు పెట్టుకుంటారు కొంతమంది. ఇక్కడ శంకరాచార్య అంటారు, కొందరు యామునాచార్య అంటారు, ఎవరన్నా వ్యాసుడి తర్వాతే. అందుకే వ్యాసుడి వరకు అందరూ ఒకటే, చూసారా. కానీ హిందూ మతం అందరికీ వాళ్ళ శైవులైనా వైష్ణవులైనా కామన్ గురువు ఎవరు? వ్యాసుడు వారు. అక్కడి నుంచి మన దాకా లీనేజ్ ఉందా గురువుకి. అందుకే గురువు అన్నాక మన గురువు, పరమగురు, పరమేష్ఠి గురువు అంటాం, మూడే. ఎందుకంటే తండ్రికి మనం పితృకర్మలు చేసినప్పుడు కూడా ముగ్గురు తరాలే చెప్తారు, దాని ముందు లేరని కాదు, ముగ్గురు చెప్పుకుంటే సరిపోతుంది. పితృపితామహ ప్రపితామహ, మాతృ పితామహి ప్రపితామహి కదా, ఇది ముగ్గురు వరకే చెప్పడం సంప్రదాయం. అలాగే గురువులకు పరంపర చాలా ఉంటుంది, లీనేజ్. కానీ ముగ్గురు మనం ప్రధానంగా చెప్పుకుంటాం, గురు, పరమగురు, పరమేష్ఠి గురు. ఇంకా పైన చాలామంది గురువులు ఉండొచ్చు, కానీ ఈ గురువులకు అసలు లింక్ వ్యాసుడితో. కానీ వ్యాసుడు చెప్పినటువంటి వేద శాస్త్ర పురాణ ఇతిహాస మంత్రశాస్త్రాల్లో వీటన్నిటి సమన్వయించాడు మహానుభావుడు, తెలుసుకోవాలి. ఆ సమన్వయం తెలియాలి. అది తెలియక మన సంస్కృతిలోనే ఒక వేదం పట్టుకుని పురాణాలు పనికిమాలినవి విని ఒకడు, ఇంకోటి ఉపనిషత్తులు పట్టుకుని ఈ వేదాలు పురాణాలు వేస్ట్ అండి అంటాడు ఒకడు. వీళ్ళు ఏదో ఒకటి పట్టుకుని తప్పు, ఇంకోటి తప్పు అనడం చాలా మూర్ఖత్వం అండి. ఎందుకంటే ఎవడో ఒక చెట్టు కొమ్మకి ఆ కొమ్మే చెట్టుని వాదిస్తున్నట్ట, వాడు కొమ్మ దాడ్డు. ఇంకోటి ఒక కొమ్మ మీద కూర్చుని ఈ కొమ్మే గొప్పది అనుకున్నాడు. ఇది పైచి ముదిరిపోయి ఏమైందంటే ఈ కొమ్మే చెట్టు నీది కాదు, నా కొమ్మను కొట్టేట ఇక్కడ, వాడు ఈ కొమ్మను కొట్టేట. చివరికి కొమ్మలు పోతే చెట్టుకి దెబ్బ, తెలుసుకోండి ఇక్కడ. కనుక సనాతన ధర్మము వృక్షము, సంప్రదాయాలన్నీ శాఖలు, తెలుసుకోవాలి. ప్రతి శాఖ పచ్చగా ఉండాలి. ఎన్ని కొమ్మలున్నా చెట్టు పండు ఒక్కటి. కనుక ఎన్ని సంప్రదాయాలున్నా వేదం అనే వృక్షము నుంచి వచ్చే ఫలం, మోక్ష ఫలం మాత్రం ఒక్కటే. ఇలా సమన్వయించి చెప్పగలిగే వాడిని మనం గురువుగా తీసుకోవాలండి. ఇవన్నీ మనకు ప్రధానం. వీటిని సమన్వయించి చెప్పగలగాలి ఇక్కడ. పైగా గురువుల్లో కూడాను రకరకాల గురువులు ఉంటారు. మంత్రం ఇచ్చినవాడు గురువు, మనకు చిన్నప్పుడు పాఠం నేర్పినవాడు కూడా గురువు. కుమారుల భట్టు ఒక మాట అంటాడు. కుమారుల భట్టు చాలామందికి తెలిసి ఉంటారు, ఆదిశంకరులకు ముందే వచ్చిన కుమారస్వామి అంశ. ఆయన పూర్వమీమాంస అని కర్మ సిద్ధాంతాన్ని, కర్మశాస్త్రాన్ని అంతటిని ఉద్ధరించిన మహానుభావుడు. ఆయన ఒక మాట అంటాడు, ఒక్క అక్షరం నేర్పిన వాడినైనా గురువుగా గౌరవించాలన్నాడు. గురువు అంటేనే గౌరవించాల్సింది, ఒక్క అక్షరం నేర్పిన.
అక్షరం నేర్పినప్పుడు విద్య నేర్పిన వాడిని ఎంత గౌరవించాలండి. కానీ విద్యలు 2 భాగాలు చేయాలి, పరావిద్య అపరావిద్య అని. ఇక్కడ అపరావిద్యలు అంటే లోకానికి పనికొచ్చే విద్యలన్నీ అపరావిద్యలు. ఒక ఇంజనీరింగు, ఒక మెడిసిను, ఒక మ్యాథమెటిక్స్, ఇవన్నీ లౌకిక విద్యలు. ఇవి నేర్పేవాళ్ళు కూడా గురువులే మనకి. కానీ మనం గురు పూజ ఉన్నప్పుడు వాళ్ళందరికీ చేయట్లేదు. మరి ఆలోచించారు ఎందుకు లేదు అంటే వాళ్ళని గౌరవించాలి. గౌరవించవలసినది గురువు యొక్క భావమే గౌరవం. గురువు గౌరవం 2 ఒకటే. గౌరవించవలసినది, వాళ్ళు విద్యలు ఇచ్చారు, వాళ్ళని గౌరవించాలి. కానీ వీళ్ళనే ఎందుకు గురువు అంటున్నాం అనే దాని గురించి దత్తాత్రేయ మహాత్మ్యంలో బ్రహ్మాండ పురాణం గొప్ప అంశం చెప్తుంది. ఒక మహాగురుభక్తుడు ఉన్నట్టు, అతడు గురువే సర్వస్వం అని గురువుని సేవ చేసుకున్నాడు. విద్య అంతా నేర్చుకున్నాడు. నాయన నువ్వు ఇంక వెళ్ళన్నాడు, నీ గురుదక్షిణ ఏదైనా ఇస్తానన్నాడు. నువ్వు ఇచ్చేదేమిలే అంటే, నేను డబ్బు దశకం కాదు, మీకు సేవ చేస్తుంటాను, మిమ్మల్ని విడిచిపెట్టాను అన్నాడు. ఇక్కడ అలాగా గురువు సేవ చేస్తూ ఉండగా వాడికి వైరాగ్యంగానే కలిగితే గృహస్థాశ్రమం కూడా వెళ్లకుండా గురువు దగ్గరే జ్ఞానాభ్యాసం చేస్తూ సాధన చేస్తుంటే దానిని సావిత్ర బ్రహ్మచర్యము లేదా నైష్ఠిక బ్రహ్మచర్యం అంటారండి. ఇక్కడ అలా ఉండిపోయాడు ఆయన. ఉన్నటువంటి వాడు గురువే సరస్వమని భావన చేస్తూ ఉన్నప్పుడు గురువు ఒక మాట అన్నాడు, నాకు జాతకరీత్యా అతి త్వరలో కుష్ఠవ్యాధి వస్తుంది, ఈ బాధ పోగొట్టుకోవడం కోసం నేను కాశీకి వెళ్ళిపోతాను అంటే నేను మీ సేవకు వస్తానన్నాడు. కొంచెం ఆలోచించుకురా, ఎందుకంటే నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు చక్కగా నేను అనునయిస్తా. నా ఆరోగ్యంలో తేడా వస్తే కోపంతో కొట్టచ్చు, తిట్టచ్చు. పది సేవ చేయడం అంత, మీకు సేవ చేస్తారండి, సేవ చేస్తారని అందరూ బయలుదేరుతారు బాగున్నప్పుడు. కష్టం వచ్చినప్పుడు సేవ చేసే దమ్ముందా నీకు అంటే నాకు ఉందండి అన్నాడండి ఆయన. ఆ గురువు పేరు వేదధర్ముడు, ఆ శిష్యుడి పేరు దీపకుడు. సరే చూద్దాం. అయితే ఇంకో మాట అన్నాడు, మీకు ఇన్ని మంత్రాలు తెలుసు, శాస్త్రాలు తెలుసు, జ్యోతిష్ శాస్త్రం తెలుసు, ఎన్నో అనుష్ఠానాలు చేశారు, తపస్సులు చేశారు, రోగాన్ని పోగొట్టుకోలేరా అంటే ఇది అవశ్యం అనుభోక్తవ్యం, ప్రారంధంలో ఇది అనుభవించాలనుందయ్యా. నేను మంత్రం తంత్రంతో తోసాను అనుకో, మరో జన్మకి షిఫ్ట్ అవుతుందే తప్ప అది పోదు. పైగా జ్ఞాని అయిన వాడు దుఃఖాన్ని లక్ష్య పెట్టాడు, తెలుసుకోండి. అంతేగాని మీరు మా మతములో చేరిన, మా దేవుణ్ణి ప్రార్థించిన మీ రోగములు పోవును అన్నాడంటే అంతకంటే మూర్ఖత్వం మరొకట్లేదు. ఎవడైనా కర్మ అనుభవించవలసిందే. అదే ఆ మత ప్రచారాలు చేసిన వాళ్ళు హాస్పిటల్స్ కూడా కొడుతున్నారు. పైకి ప్రేయర్స్ చేస్తా అంటారు కానీ మెడిసిన్స్ వేసి అడుగు బాగుపట్టు, తెలుసుకోండి ఇక్కడ. అందుకే సామాన్యులైతే భరించలేక ఆ కర్మ యొక్క తీవ్రత తగ్గించుకోవడం కోసం మంత్రమో తంత్రమో చేస్తారు, తగ్గుతుంది కూడా. తీవ్రత అయినా తగ్గుతుంది, లేదా తట్టుకునే శక్తి అయినా వస్తుంది. భగవద్ ఆరాధన వల్ల ఈ 2 వస్తాయండి, తెలుసుకోండి. తీవ్రత అయినా తగ్గుతుంది, తట్టుకునే శక్తి అయినా వస్తుంది. ఒకవేళ ఆ ప్రారంధ కర్మ తేలికపాటిదైతే పోతుంది, సాధారణ కర్మ అయితే పోతుంది, అసాధారణ కర్మ అయితే అనుభవించక తప్పదు. కానీ భగవదారాధన చేసిన వాడికి దాని తీవ్రత తగ్గుతుంది, తట్టుకునే జ్ఞానం వస్తుంది. ఇది తెలుసుకోవాలి. చాలామందికి ఇదే సమాధానం, ఇంత చేసినా ఎందుకు రాలేదంటే అటువంటి దేవుడిని ఎందుకు ప్రార్థించలేదు ప్రశ్న. ఆయనేమో నీకోసం అపాయింట్ అయినట్టు, నువ్వేది అడిగితే శాంక్షన్ చేసుకోవడానికి, పిలిస్తే చాలు వచ్చేయడానికి నీ ఫ్యామిలీ డాక్టర్ అయినట్టు. ఏమిటండి అక్కడ? నీ కర్మ నువ్వు అనుభవించక తప్పదు. ఇది ఈ సిద్ధాంతం కేవలం సనాతన ధర్మం మాత్రమే చెప్తుంది. నీకు అక్కడలో ఈ సిద్ధాంతం ఏది చెప్తుందో అదే సైంటిఫిక్ రిలీజన్, ఇంకోటి కాదు ఇక్కడ. అందుకే సుఖదుఖాలను వస్తూ ఉంటే పోతూ ఉంటాయే, ఏది శాశ్వతం కాదు. నువ్వు సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడం, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవడం కాకుండా నువ్వుగా ఉండాలి. నీ స్వస్వరూపం తెలుసుకోవాలి. అది జ్ఞానం చెప్తుంది ఇక్కడ. తెలిసింది కదా. భగవంతుని పట్టు వదిలిపెట్టుకో, అని గట్టిగా పట్టుకున్నావు అనుకో, ఒకవేళ ప్రారంధ వేగం వచ్చినప్పటికీ ఇందాక చెప్పినట్టుగా తీవ్రతైనా తగ్గుతుంది, తట్టుకునే జ్ఞానమైన వస్తుంది. ఏది ఎక్కువ కాలం ఉండదు, దాటిపోయాక అద్భుతంగా ఉంటాం. ఇది మహాప్రవాహం వచ్చిందనుకోండి, కొన్ని చెట్లు కొట్టుకుపోతాయి, కొన్ని చెట్లు ప్రవాహానికి వంగుతాయి, ప్రవాహం వదిలే మళ్ళీ పైకి లేస్తాయి. చూసారా? ఈ వంగి పైకి లేచినట్టు ఉంటాడు భగవంతుని పట్టుకున్నవాడు. పట్టుకోనివాడు ఇందుకు కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతాడు. ఇది తెలుసుకోవాల్సింది. ఇవి సాధారణంగా చేయవలసింది. అయితే మీరెందుకు అలా కుష్ఠవ్యాధిని వేరు చేస్తారంటే, నా ప్రారంధ క్షయం కోసం నేను నిశ్చయించుకున్నాను. దానికి కాశీ క్షేత్రం చాలా విశేషం. అక్కడ సాధనకి కానీ వేటికని ఉత్కృష్టం కనుక నేను అక్కడే ఉంటాను అంటే, నేను అక్కడికి వచ్చి సేవ చేస్తానన్నాడు. బాగా ఆలోచించుకున్నారు గురువుగారు. ఈయన అదే పనండి. క్రమంగా గురువుగారికి రోగం ముదురుతోంది, కొడుతున్నాడు, తిడుతున్నాడు. ఏవైనా ఇతరు భిక్ష చేసుకుని వచ్చినట్టు భోజనం తీసుకొస్తే రుచిగా లేదని విసిరి కొడితే మళ్ళీ తేవడం, వండడం, ఇలా అవస్థపడుతున్నాడు. కానీ ఒక్కసారి విసుక్కోలేదు, కసురుకోలేదు. కొంతమంది గురువుగారు మరొకరిని చూసి ప్రేమగా పలకరిస్తే వాడిని అలుగుతూ ఉంటారు. ఇలాంటి దౌర్భాగ్యాలు ఏమీ చేయలేదు. ఎందుకంటే
శిష్యుల్లో రోజు రోజుకి జ్ఞానం పెరిగితే గురువుకు సంతోషిస్తాడు కానీ ఇంకా రాగద్వేషాలు పెరిగి చేతబడి చూపులు చూస్తూ ఇలాంటివి ఉంటాయండి ఇక్కడ. ఇలా చూస్తూ అలా చూస్తూ ప్లెజెంట్గా ఉండరండి ఇలాంటి వాళ్ళు. వాడిని శంకిస్తారు, వీడిని శంకిస్తారు. ఎందుకంటే గురువుల బాధలు గురువులకే తెలుసు. ఎందుకంటే 10 శిష్యులకు ఒక్క గురువే, కానీ గురువుకు 10 శిష్యులు, ఒక్కొక్కడికి మెంటాలిటీ. వాళ్ళు సిద్ధ పురుషులు కారు కనుక అనేక వీక్నెస్లతో ఉంటారు, అవన్నీ భరించాల్సింది. అదే గురువుకు కూడా ఏదో తీవ్ర ప్రారంధం ఉంటేనే గురుస్థానం వస్తుంది. లేకపోతే హాయిగా తన జ్ఞానంలో తానుండి ముక్తి పొందిపోవచ్చు. వీళ్ళని బాగు చేయాలని భగవంతుడు ఏదో బాధ్యత పెట్టాడు అనుకోండి, ఆ గురువు పడే పాటలు అన్నీ ఇన్ని కాదు. అతనికి ఏదో గత జన్మలో తీవ్ర ప్రార్థ బలం ఉండుంటుంది ఇక్కడ. సరే, మొత్తానికి ఈ శిష్యుడు ఉన్నాడే, ఈయన చాలా చక్కగా చూసుకుంటాడు. సహనం, సేవలో ప్రధానం ఉండేది సహనం అండి. ఇక్కడ తిట్టేరి నలిగీయడం ఇలాంటివి ఏవి కాదు. ఇక్కడ సహనంతో సేవ చేసుకుంటున్నాడు. ఇక్కడ అలా జరుగుతుంది కొంతకాలానికి. కొందరు అడుగుతున్నారు, ఏంటంటే ఎప్పుడు విశ్వేశ్వరుని చూసావా, బిందుమాధవ దర్శనానికి వెళ్ళావా, గంగా స్నానానికి వెళ్ళావంటే నాకు అవేం తెలియదు, నాకు గురువే సర్వం అన్నాడండి. ఇక్కడ ఈ విషయం విశ్వేశ్వరుడికి తెలిసింది కాశీలో. ఆయనకు తెలియదు, గమనించుకున్నాడు. గమనించుకుని ఒకసారి ఈయన గురువుగారి కోసం వస్తువు తేయడానికి వెళ్ళి వస్తుంటే గంగా తీరంలో విశ్వేశ్వరుడు కనపడ్డాడు. కనబడి అడిగేట, నాయన నీకేం వరం కావాలి అని. ఎందుకు నాకు వరం ఇవ్వాలనిపించింది, పరమేశ్వరుని దర్శనం జరిగింది, చాలా సంతోషం అని అడిగితే, ఏం వరం కావాలో కోరుకున్నాడు. మా గురువు గారికి ఆరోగ్యం బాగుండాలి అని. ఇది ఆయన కోరికైనా లేదో కనుక్కుంటురా అన్నాడు. అని వెళ్ళి విశ్వేశ్వర దర్శనం అయింది. మీ రోగం తగ్గించేమని కోరనా అన్నాడు. ఇక్కడ నేను అనుభవించడానికి సిద్ధం ఉంటే నువ్వెవడవయ్యా క్షయం చేయడానికి, నాకు అక్కర్లేదు, నువ్వు ఇంకేదైనా కోరుకో అన్నాడు. ఇక్కడ అక్కడ వచ్చేవరకు విశ్వేశ్వరుడు ఎదురు చూస్తున్నాడు. ఈయన తిన్నగా వెళ్ళి విశ్వేశ్వరుడికి దండం పెట్టి, మా గురువుగారికి అది కోరిక కాదట, కనుక నాకు ఏ కోరిక లేదయ్యా అన్నాడు. ఇక్కడ ఎంత గొప్ప విషయం చూడండి. మరేం కావాలి, నేను గురువుగారి సేవ లోపం లేకుండా చేసేటట్టు దీవించవయ్యా, అదే చాలన్నాడు. విశ్వేశ్వరుడు ఊరుకోకుండా విశ్వనాథ మందిరం దగ్గర అవిముక్త మండపంలో సమావేశం ప్రతిరోజు జరుగుతుంది. అక్కడ కూర్చుని విష్ణువుతో చెప్పాడు, నేను చూశానయ్యా, ఆయన పేరు ఎవడు, దీపకొట్ట, అద్భుతంగా ఉన్నాడు, నువ్వు ఒకసారి చూడకూడదు అన్నాడు. చూడాలన్నాడు. ఇక్కడ విష్ణువు దర్శనం ఇచ్చాడు ఒకసారి. వెంటనే నారాయణ నమస్కారం చేశాడు. ఏం కావాలి అని. నీ దర్శనం దొరికిందయ్యా, ఇంకేం కావాలి, నీ అనుగ్రహం లభించింది, ఎంతలో దానికోసమే తపనపడతారు, అదే లభించింది కదా, చాలు అన్నాడు. ఇక్కడ నేను విశ్వేశ్వర దర్శనానికి బిందుమాధవ దర్శనం రాలేదు అంటే, నేను అక్కడికి రాకపోయినా మీరు వచ్చారు, దేనివల్ల, గురుభక్తి వల్ల. అది గురుభక్తి యొక్క మహిమది, ఇది చాలదు నాకు అంటే. ఇక్కడ తెలుసుకోవాల్సింది, గురువు జ్ఞానం ఇచ్చినప్పటికీ జ్ఞానం పొందడమే కాకుండా గురువుని ఆశ్రయించడం వల్ల ఒక శక్తి వస్తుందండి. తల్లిదండ్రులను ఆశ్రయించిన ఒక శక్తి వస్తుంది. మా తల్లిదండ్రులు ఒట్టు మూర్ఖులండి, మా అమ్మ 10th కూడా పాస్ కాలేదన్నాడు ఒక ఆయన. అయినప్పటికీ తల్లి పూజ చేస్తే చాలా మంచిది, తెలుసుకుంటా. ఈ మధ్యకాలంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను. గుజరాత్లో ఒక ఆయనకి బిజినెస్లో చాలా నష్టపోయాడు, కేసులు కూడా ఉన్నాయి, రేపో మాపో హీరింగ్, తనకి వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉంది. అప్పుడు జ్యోతిష్ శాస్త్రవేత్త దగ్గరికి చూపించుకున్నాడు. ఆయన చూసి, గ్రహాలన్నీ చాలా భయంకరంగా వక్రీకరించున్నాయా, పరిష్కారాలు చేయడానికి టైం లేదు, మీ అమ్మ ఎక్కడుందన్నాడు. మీ అమ్మ నాన్న ఎక్కడుంటే, నాన్న లేడండి, అమ్మ ఉంది. ఎక్కడుంది, ఢిల్లీలో ఉందన్నట్టు. అహ్మదాబాద్లో ఉన్నాడు ఈయన. వెంటనే ఫ్లైట్ వేసుకుని ఢిల్లీకి వెళ్ళి అమ్మ కాళ్ళు కడిగి నీళ్లు జల్లుకుని రా అన్నట్టు. కానీ వెళ్ళి అమ్మ కాళ్ళు కడిగి నీళ్లు జల్లుకుని రాగానే అన్నీ ఈయనకు అనుకూలంగా మారిపోయి. చూడండి ఇక్కడ. అంటే అమ్మ అనేది ఒక వ్యక్తి, తండ్రి అనేది ఒక వ్యక్తి, ఒక శరీరం అనుకోవద్దు. వాళ్ళకి వాళ్ళు మేము పూజ చేశారు కనుక మేము చతుర్భుజాలతో దేవతలను వాళ్ళు అనుకోరు. కానీ మాతృ అనే భావం ఉందే, అనుబంధం ఉందే, అనుబంధానికి ఒక శక్తి ఉంది ఇక్కడ. అది దైవత్వం. ఈశ్వరానుగ్రహమే ఒక స్త్రీలో మాతృత్వంగా, ఒక పురుషంలో పితృత్వంగా ఉండి నిన్ను కాపాడే ఇంతకాలం. కనుక మాతృ పితృ ఆరాధన చేయడం వల్ల గ్రహదోషాలు కూడా పోతాయి. చూడండి, అదే తల్లిదండ్రులు క్షోభ పెట్టిన నవగ్రహ పూజలు చేసిన గ్రహాలు ఏం చేయలేవు. ఇక్కడ నీకేమీ తెలియకపోతే తల్లిదండ్రులు పూజిస్తే, అలాగో గురువుని పూజించిన అలాగే. అది తెలుసుకోండి. ఆ గురువు తానేదో అవతార పురుషుడిని అనుకోడు, నీకు ఆయన పట్ల గురుభావం ఉంది కదా, జ్ఞానం చేత నువ్వు చేసే పూజ అంతా జ్ఞానానికి వెళ్తుంది. జ్ఞానం అంటే భగవంతుడు, ఆయన నిన్ను అనుగ్రహిస్తాడు గురువుని పూజించడం వల్ల. ఇది గురువు స్మరణ వల్ల కూడా జరుగుతుందండి. ఒకసారి గురువుని దగ్గరికి మనం వెళ్ళలేకపోయినా గురువుని స్మరించిన, ధ్యానమూలం గురోర్మూర్తి, గురువు యొక్క మూర్తిని మనసారా స్మరించిన, గురు నామం పలికినా కూడా మహిమ వచ్చేస్తుంది ఇక్కడ. అందులో సందేహం లేదు. ఒక మహా ఉపాసకుడు సిద్ధపురుషుడు చెప్పిన ఒక విషయం ఏంటంటే, నాకు నన్నే గురువుగా భావించే వాళ్ళు అమెరికాలో ఉన్నారు, ఆయనేమో రాజమండ్రిలో ఉన్నాడు. ఒకసారి వాళ్ళు ఫోన్ చేసి, మేము సొంత ఇల్లు ఒకరికి ఇచ్చాం,
అది విదేశస్తుంది. వాళ్ళు వచ్చి ఆక్యుపై చేశారు. ఎంత ప్రయత్నించారు వాళ్ళు వెళ్ళట్లేదు. కూడని పనులన్నీ అందులో చేస్తున్నారు. మేము వాళ్ళు రిక్వెస్ట్ చేసినా బయటికి వెళ్ళట్లేదు. ఎలా ఏం చేయడం అంటే ఆయన ఒక్కసారి ఆలోచించి 4 రోజుల తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారమ్మా అని చెప్పేటండి. 4 రోజులు అయిన తర్వాత వాళ్ళు తాళం చెవి ఇచ్చి ఇన్నాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి అని చెప్పి వెళ్ళిపెట్టేవాళ్ళు. వెంటనే గురువుగారికి ఫోన్ చేసి, గురువు మహిమండి ఇదంతా అంటే, నిజమేనమ్మా, కానీ నా నేల ఎవడో కబ్జా చేశాడు, 2 ఏళ్ళే ప్రయత్నిస్తున్నా వెళ్ళట్లేదని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? గురువుగారు ఆయన వ్యక్తిగత ప్రారంభం ఏదైనా ఉండవచ్చు, కానీ గురు స్మరణ, గురు వాక్య మహిమ ఇలా శిష్యుడిని తప్పకుండా కాపాడుతాయి. దీన్ని బట్టి గురువు అంటే ఒక వ్యక్తి కాదు అని చెప్పడం కోసం ఇదంతా కూడా. గురువు అంటే జ్ఞానం, గురువు అంటే పరంపర. పరంపర అంటే లీనేజ్, అలా వచ్చింది గురు పరంపర. పరంపరకి ఆది ఎవరు? నారాయణ సమారంభాం లేదా సదాశివ సమారంభాం, ఏదన్నా తప్పేం లేదండి ఇక్కడ. అయితే మొత్తానికి ఆ దీపకుడు ముందు విష్ణువు కనబడినప్పుడు విష్ణువు ఒక మాట చెప్పాడు. ఇప్పుడు గురువు అనగా ఎవరో విష్ణువు చెప్తున్నాడు వినండి. బ్రహ్మాండ పురాణంలోని వాక్యం. సృష్టిలో ఏ విద్య నేర్పిన వాడైనా గురువైనా గౌరవించాలి. అందులో కూడా డిగ్రీస్ ఉన్నాయి. లౌకిక విద్యలు నేర్పే వాళ్ళ కంటే ధర్మం చెప్పేవాడు గొప్ప గురువు. అంటే శాస్త్రంలో ఇది ధర్మం అంటే 2 రూపాలుతుంది, విధి నిషేధం. ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అని శాస్త్రం చెప్తోంది అని ఆ వాక్యం మర్చిపోకూడదండి. ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అని శాస్త్రం చెప్తుందండి అని చెప్పాలి. అని ఎవడైతే చెప్తాడో వాడు గురువు. ఏంటి? మామూలు లౌకిక విద్యలు చెప్పేవాడి కంటే గొప్పవాడు ధర్మం చెప్పేవాడు. దానికంటే గొప్పవాడు వేదాది శాస్త్రాలు మనకు నేర్పేవాడు. దానికంటే గొప్పవాడు ఆ వేదానికి అర్థం చెప్పేవాడు. దానికంటే గొప్పవాడు నా గురించి అందరికీ తెలియజేసి నాపై భక్తిని కలిగించేవాడు నా స్వరూపమే అని విష్ణువు చెప్పానండి ఇక్కడ. అంటే అర్థం ఏంటి? భగవజ్ఞానం ప్రపంచానికి కలిగించాలి, ధర్మం చెప్పాలి, భగవంతుడు అంటే ఏంటో చెప్పాలి, భగవంతుడిని ఆశ్రయించమని మనకు నేర్పించాలి. అందుకే మహానుభావుడు తండ్రి హరిజేరుమనయ్యడి తండ్రి కుంభినీధము చెప్పాడు గురుడు అని చెప్పాడు ప్రహ్లాదుడు. కనుక భగవంతుడి గురించి చెప్పాలి నీకు. అంతేగాని కొందరు గురువులు మొత్తం గురు పూజ అయ్యి వాళ్ళ ఫోటోలు ఇచ్చి పంపిస్తారు. తన భక్తులుగా మార్చుకోవడం కాదు, శిష్యుల్ని దైవభక్తులుగా మార్చగలగాలండి. ఇది ప్రధానమైన అంశం. అయితే ఆ దైవాన్ని తన గురుస్వరూపంలో భావించడం తప్పేం లేదు. ఇందాక చెప్పినట్టు రాగి పాత్రలో గంగలాగా అంతే. అది అసలైన గురువుకి అహంకారం ఉండదు. రాగి పాత్రను తెలుస్తానికి ఏ జ్ఞానాన్ని చూసి వీళ్ళు నమస్కరిస్తున్నారో ఆ జ్ఞానం తనకు గురువు అని గురువు ఎప్పుడూ అటెంటివ్గా ఉంటాడు. తెలుసుకోండి ఇక్కడ. ఆ జ్ఞానం వ్యాసాది మహర్షుల నుంచి వచ్చింది. ఇది సంప్రదాయమైనటువంటి గురు. అసలు గురు శబ్దమే సంప్రదాయమైనప్పుడు సంప్రదాయాలు విడిచిపెట్టమని ఏదో అసంప్రదాయ గురువుని ఆశ్రయించకూడదు. సంప్రదాయం ఉండాలి వెనకాలి, సంప్రదాయం. అందుకే సంప్రదాయం అనే మాట కూడా చాలా ముఖ్యమైనది ఇక్కడ. పైగా గురువు మనకు నచ్చినట్టు చెప్పాలనుకోవద్దు. డాక్టరే మనకు నచ్చినట్టు చెప్పడు. ఎంతో స్వీట్లు తినేసి పులుపులు తినే ఇష్టం ఉన్న వాడి దగ్గరికి డాక్టర్ ముందు వెళ్ళగానే 2 మానేస్తే నీ ఆరోగ్యం బాగుపడుతుంది అంటే డాక్టర్ మీద కొరకరా చూస్తే ఆయన ఏం చేస్తాడండి ఇక్కడ. కనుకనే వైద్యుడు మందుతో పాటు పథ్యం ఎలా చెప్తాడో గురువు కూడా మీకు ఉపాసన ఇచ్చినా దానికి ధర్మం బోధిస్తాడు. అది రోగికి పథ్యం వెగటగా తోచినట్టు గురువు చెప్పిన ఉపదేశం వెగటగా తోచినా గురువాక్యం గురువుణాం వచనం పథ్యం ఇది వేద విదో విదుహు. ఎప్పుడో ఎక్కడో విన్నట్టుందా? నిన్న స్వారతి మాట చెప్పింది శ్లోకం గుర్తుందా? ఇదే మాట చెప్పింది ఇక్కడ. అందుకే గురువు మనకు చాలా అవసరం వచ్చింది ఇప్పుడు. కనుక భగవంతుడు, శాస్త్రము, గురువు 3 సబ్జెక్ట్స్ ఉన్నాయండి. మనం పొందవలసింది భగవంతుడి కృపని. దాన్ని మనకు శాస్త్రం ద్వారానే కావాలి. శాస్త్రం విస్తారంగా ఉంది, అవునా లేదా? అంత విస్తారమైన శాస్త్రంలో మనం ఏ శాస్త్రం పట్టుకుని బాగుపడాలో మనకు తెలియదు. ఎందుకంటే మెడిసిన్ అక్కడుంది, రోగం ఇక్కడుంది, మధ్యలో డాక్టర్ ఉండాలి, అవునా లేదా? అలాగే శాస్త్రం అక్కడుంది, తరించవలసిన జీవుడు ఇక్కడున్నాడు, మధ్యలో గురువు ఉండాలి. ఇది ప్రధానమైన అవసరం. ఆ గురువు మీరు బాగా మెడిసిన్ చదివిన వాడి దగ్గరికే వెళ్తారు, డాక్టర్ దగ్గర డిగ్రీలు స్టడీ చేస్తారు, వాడి వల్ల అందరూ బాగుపడ్డారో లేదో రీసెర్చ్ చేసి వెళ్తారు, తెలిసినంత మేరకు, అవునా లేదా? అలాగే వేదవ్యాసుడు చెప్పిన శాస్త్రాలను అధ్యయనం చేస్తూ దాని ప్రకారం తాను జీవిస్తూ మనకు బోధిస్తూ ఎవడైతే ఉంటాడో వాడిని గురువుగా స్వీకరించాలి, అంతే ఇక్కడ. కనుక శాస్త్ర ప్రమాణ వాక్యం చెప్పిన గురువుగా తీసుకోవాలి అనే భావంతోనే మనం ఈ రోజున వేదవ్యాసుల వారిని పూజించుకుంటాం. వేదవ్యాసుడి ధర్మం మన దాకా తెచ్చిన గురువుల్ని పూజించుకుంటాం. ఈ గురువు ద్వారా మన పూజ
పరంపర అంతటికీ వ్యాసునితో సహా పరమేశ్వరుడి దాకా వెళుతుందండి. ఇక్కడ అందరికీ చేరుతుంది. ఈ భావంతో మనం గురు పూజ చేసుకోవాలి. ఇది తెలుసుకుని వ్యాసాది గురువులను ఆరాధన చేసుకున్నాం. వ్యాసుని తర్వాత శంకరాచార్య, ఆ పరంపర మనం తీసుకోండి. వ్యాసుని శిష్యుడు సుఖయోగీంద్రుడు, ఇది కూడా అందరూ ఒప్పుకుంటారు ఇక్కడ వరకు. అక్కడి నుంచి మారుతుంది. సుఖయోగీంద్రుని శిష్యుడు గౌడ భగవత్పాదుల వారు, గౌడ భగవత్పాదుని శిష్యులు గోవింద భగవత్పాదుల వారు, గోవింద భగవత్పాదుల శిష్యులు ఆదిశంకర భగవత్పాదుల వారు. వారి నుంచి వచ్చిన శిష్యుడు ప్రధానంగా నలుగురిని మనం చెప్పుకుంటాం. పద్మపాదాచార్యుల వారు, హస్తామలకాచార్యుల వారు, అదేవిధంగా తోటకాచార్యుల వారు, ఇంకా విశేషించి మహానుభావుడు మండనమిశ్రుడు, ఆయన సురేశ్వరాచార్యుల వారు. ఈ నలుగురిని మనం నమస్కారం చేసుకుంటాం. ఆ తర్వాత మన దాకా వచ్చిన వాళ్ళందరినీ తీసుకొచ్చిన వాడిని. ఇది శంకర పరంపర. అలాగే యామునాచార్య, రామానుజాచార్య ఇత్యాదుల పరంపరలు వారు. అలాగే విఖనస మహర్షి ద్వారా వచ్చిన వైఖానసం. వీటన్నిటికీ మూలం మాత్రం వేదవ్యాసుల వారే. కనుకనే ఇది మనం తెలుసుకుంటే వేదవ్యాసుడి నుంచి మూలంగా వచ్చిన సంప్రదాయాలన్నీ కూడా వ్యాసుడిని గౌరవిస్తున్నాయి కనుక సనాతన ధర్మం అంతా ఒక్కటి. మనకంటూ ఒక ప్రవక్తని చెప్పుకోకపోతే బాగోలేదండి. వాళ్ళకి ప్రవక్త ఉన్నాడు కదా, మనకు లేరంటే మన గొప్పతనమే ప్రవక్త లేకపోవడం అంటే, ప్రవక్త లేకపోవడం. ఋషులు ఉన్నారు మనకి. ఆ ఋషులు ఎంతమందో. అందుకే స్వామి వివేకానంద గారు అడిగారు, హిందూ మతం అంటే ఏమిటి, వాట్ ఇస్ ది డెఫినేషన్ అడిగారండి. దానికి సమాధానం చెప్పగలిగిన స్థితిలో మనం ఉన్నామా? ఇప్పుడు ప్రశ్న ఏంటి, వాట్ ఈజ్ హిందూ రిలీజన్? ఆయన చెప్పాడు మహానుభావుడు. అందుకే ప్రపంచాన్ని అల్లల్లాడించగలిగాడు జ్ఞానంతో. ఏమని చెప్పాడో తెలుసా? మహర్షులు తపశ్శక్తి చేత లభించిన అతీంద్రియ ప్రజ్ఞతో దర్శించిన శాశ్వత సత్యాల సమాహారమే హిందూ ధర్మం అన్న. ఆయన ఆ వేదవ్యాసుడి వాక్యమే తీసుకొచ్చాడు చూడండి ఇక్కడ. కనుకనే వ్యాసవాక్యమేవ ప్రమాణం. ఇంకో మాట ఉంది, వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం. ప్రపంచంలోని జ్ఞానం అంతా వ్యాసుడు ఎంగిలే పొండి అన్నాడు ఇక్కడ. ఒక్క భారతం పట్టుకుని ఎన్ని సినిమాలు తీశారో తెలుసా మీకు? ఎన్నో గ్రంథాలు పుట్టే. కనుక వ్యాస భగవానుడు ఇచ్చిన పురాణ వాంగ్మయం ఇత్యాదులు ఉన్నాయే, బ్రతుకు సరిపోదండి వ్యాసుడు రుణం తీర్చుకోవాలంటే ఇక్కడ. అందుకు ఏం చేయాలి మనం? ఋషి రుణం తీర్చుకోవడం అన్నిటికంటే ముఖ్యం. మాతృరుణం, పితృరుణం కలిపి పితృరుణం, దేవరుణం, మూడవది ఋషి రుణం. ఋషి రుణం తీర్చుకోవాలి మనం. ఋషి రుణం తీర్చుకోవాలంటే దానికి ఒకటే పని, ఋషులు చెప్పిన జ్ఞానాన్ని మనం గ్రహించాలి. అందుకే మన గురువులను ఆరాధించడం, ఎల్లవేళలా ధ్యానాన్ని అధ్యయనం చేయడం, దాన్ని అనుష్ఠించే ప్రయత్నం చేస్తేనే ఋషి రుణం తీర్చుకోగలం. పైగా మిగిలిన రుణాలు తీర్చుకోవడం సులభమే, కానీ ఋషి రుణం తీర్చుకోవడం మహా కష్టం. అంటే దేవతలు పూజలతో సంతోషపడతారు. తల్లిదండ్రులకి వాళ్ళకి కావలసిన మీరు సమకూర్చితే అయిపోయింది. వాళ్ళ మరణానంతరం కర్మలు చేస్తే పోయింది. గురువుకి ఏమిచ్చి సంతోషపెడతారండి ఋషిని? ఋషికి ఏం కావాలి? ఏమిస్తారు ఋషులకి? వాళ్ళు ఏమీ లేని నిరూహులు వాళ్ళు. వాళ్ళకి ఏమిస్తావు? ఒకటే చేయాలి, ఋషులు చెప్పినటువంటి జ్ఞానాన్ని పాటిస్తే చాలు వాళ్ళకి. దాన్ని మనం ఋషులను పూజించడం కోసం గురువు అనే మాధ్యమం ద్వారానే ఋషుని పూజిస్తాం. కనుకనే గురువు ద్వారా ఋషుల్ని పూజించుతాం, తద్వారా ఋషులను తీర్చుకుంటాం. అదే ఋషులను తీర్చుకోవడానికి కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. సృష్టిలో ఒక చిన్న పని చేసిన వాడిగా థ్యాంక్స్ అంటారే, జన్మ తరించే మార్గం చెప్పినటువంటి ఋషికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలమండి గురువుని? గురువుకి నిజానికి ఏమీ ఇవ్వలేం. ఏమీ ఇచ్చామని అహంకరిస్తే అది బాధాకరం. గురువులు మీరు పెట్టే కిరీటాలు చూసి మురిసిపోరు, మీరు వేసే స్వర్ణాభరణాలు చూసి భలే ఉన్నాయి అనుకోరు. తెలుసుకోండి ఇక్కడ. అదేదో బాధ గురువులు అనుకుంటారు కానీ బోధ గురువులు అనుకోరు ఇక్కడ. గురువు వృత్తాపహారకుడు, విత్తాపహారకుడు కాడు. తెలుసుకోండి అక్కడ. హృదయంలో తాపాన్ని పోగొడతారు కానీ విత్తాన్ని పోగొట్టడు. అది ప్రధానంగా అది గురువుకి. అయితే నువ్వు గ్రాటిట్యూడ్గా విద్యను ఉచితంగా తీసుకోరాదు కనుక నువ్వు చేస్తావు, కానీ గురువు అది ప్రధానంగా అనుకోడు. పైన దక్షిణ ఇచ్చాను కానీ గురువు చూడ్డా ఏమిటి? దక్షిణ గురువు దేవుడు రెండు దొరకడు. మీరు డబ్బు కడితే టెంపుల్ వాళ్ళు టికెట్ ఇస్తారు కానీ ఈశ్వరుడు ఏం పెద్దగా అనుగ్రహించాడు. తెలుసుకోండి ఇక్కడ. కనుక నేను గురువు వద్ద ఉన్నటువంటిది నిష్కపటమైన భక్తి. ఎంత భక్తి ఉండాలంటే యస్య దేవే పరాభక్తి యథాదేవే తథా గురువు అన్నాడు ఇక్కడ. ఈశ్వరుని ఎంతంత భక్తి ఉందో గురువుని అంత భక్తి ఉండాలి. అంటే ఈశ్వరుడు అనేది చెప్పింది అతనే కదా. అది కబీర్ ఒక మాట అంటాడు, నాకు గోవిందుడు గురువు ఇద్దరు కనబడితే ముందు గురువు పాదాలుగా దండం పెడతాను, ఎందుకంటే గోవిందుడు అంటే ఈయన చెప్పాడు కదా ఈయన అన్నాడు. అంటే గురువు మీద ఎంత గౌరవం ఉండాలో చెప్తూనే కల్టుగా మారి మళ్ళీ మనోధికారాల్లోకి రాకూడదు అని కూడా అంతే చెప్తున్నావు. తెలుసుకోండి ఇక్కడ. ఇది ప్రధానమైన అంశం. ఇది గురుతత్వం చెప్పుకోగలిగింది చెప్పాం. గురువుకు కొన్ని లక్షణాలు ఉండాలని చెప్పారు. సుందర సుముఖ స్వచ్ఛ అసంశయ సంశయచ్చిత్ ఇవన్నీ చెప్పారు. అంటే ఎప్పుడు గురువు సుందరంగా ఉండాలట, మంచి మేకప్ చేసుకుని చక్కగా
సుందరం అంటే సుతరా మాద్రియతే, ఆదరించే బుద్ధి ఉండాలి. గురువుని చూడగానే మనసుకు శాంతి రావాలంటే అది. సుముఖ, ముఖం కూడా ఇప్పుడు అనుకూలంగా గురువు మందహాసంతో పలకరిస్తూ ఏదైనా బాగున్నట్టు సుముఖ, నీకు అనుకూలం. సుందర సుముఖ. స్వచ్ఛ, కపటం లేనివాడి ఉండాలి అన్నారు ఇక్కడ. సంశయం ఆయనకు ఉండకూడదు, నీ సంశయం ఛేదించగలవాడై ఉండాలి ఇక్కడ. సులభ, శిష్యుడికి సులభంగా ఉండాలి. అంటే వాడికి ఏ సందేహం కలిగినా తీర్చగలిగే స్థితిలో ఉండాలి. ఇది గురువుకు ఉండవలసిన లక్షణాలు అన్నారు. శిష్యుడికి అలాగ ఉండాలి. మళ్ళీ కొన్ని చెప్పారు, వాడు నిష్కపటంగా ఉండాలి, దృఢమైన శ్రద్ధ కలిగి ఉండాలి. ఇవన్నీ శిష్యుడికి ఉండవలసిన లక్షణాలు. ఇలా గురు శిష్య లక్షణాలు కూడా చెప్పారు. కానీ గురు పరంపర అనేటటువంటిదే మన వేదాది శాస్త్రాల నుంచి వచ్చింది. ఆ శాస్త్రం ఏర్పాటు చేసిన వ్యాస భగవానుని ప్రధానంగా మనం నమస్కారం చేసుకుంటే వ్యాసుడు నేటికి ఉన్నాడు. వ్యాసుడు శాశ్వతమైన ఋషులందరూ శాశ్వతులండి, వాళ్ళు ఇప్పటికి ఉన్నారు. మనం అనుకున్న మహర్షులందరూ కూడా. ఇవాళ మనం ఇక్కడ వ్యాస పూజ చేసుకుంటే వ్యాసుడు తప్పకుండా అందుకుంటాడు. ఎక్కడున్నట్టే ఎక్కడైనా ఉంటాడు. భారతంలో ఒక మాట చెప్తారు, రోజు వ్యాసుడు తాను చేయవలసిన అనుష్ఠానం చేసుకుంటాడు. ఆయనకి ఎందుకు అనుష్ఠానం? లోకక్షేమం కోసం ధారపోస్తాడు. చేసుకుని తన సూక్ష్మ శరీరంతో వైకుంఠానికి వెళ్ళి విష్ణు దర్శనం చేస్తుంటాడు వ్యాసుడు. అటువంటి మహాసిద్ధ పురుషుడండి ఆయన ఇక్కడ. కనుకనే మన గురువుని నమస్కరించిన వ్యాసుడికి వెళుతుంది. అందుకే వ్యాసుని మన గురువు దాకా ఉన్న పరంపరని ఇవాళ పూజించుకోవాలి. ఇది గురు పూర్ణిమ కర్తవ్యమే ఇది. అది ఇవాళ ఇక్కడ చేసుకున్నాం. ఆది గురువైన సత్యనారాయణుని ఆరాధన చేసుకున్నాం. అదేవిధంగా వెంటనే వ్యాస పూజ చేసుకున్నాం. ఇది వ్యాసుడు, ఇది గురువు అని తెలుసుకున్నాం. అటువంటి గురు పరంపర మనందరినీ కాపాడుగాక అని ప్రార్థన చేసుకుందాం. గురు స్మరణ చాలండి. మన సాధన బలంగా లేకపోయినా గురువుని స్మరిస్తే సాధనకు బలం వస్తుంది. అది తెలుసుకోండి, అంత శక్తి ఉంటుంది గురుస్మరణలో. అంతేకాదు, మనలో ఏవైనా లోపాలు ఉంటే గురుస్మరణ వల్ల లోపాలు పోతాయి. అది ఈశ్వర భక్తి, గురుభక్తి ఈ రెండు దృఢంగా మనకు ఉంటే సాధన బలోపేతం చేయగలం. ఉన్న సాధనే పరిపూర్ణం చేసుకోగలం. అది భక్తి ఎంత శాతంలో ఉంటే అంత శాతంలో ఫలితం లభిస్తుంది. భక్తి అంటే నిష్కపటంగా ఆశ్రయించటే భక్తి. అలాంటి గురుభక్తి మనకు వృద్ధి చెందాలి. ఆదిశంకరులు అంతటి వారే భుజంగ స్తోత్రంలో నేను ఎలా కాపాడబడతానో గురువురు భక్తిహీనం, గురువులపై భక్తి లేదే నాకన్నారు ఆదిశంకరులు. అంటే ఆదిశంకరులు భక్తి లేదనమాట అనకూడదు మనం ఇక్కడ. అంటే నిజమైన భక్తుడికి తన భక్తి సరిపోలేదే అనిపిస్తుంటుంది. అందులో భావం ఇక్కడ. గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాద్భవముక్త సేంద్రియ మానస నియమాదేవం ద్రక్ష్యతి నిజ హృదయస్థం దేవం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అన్నారు ఆదిశంకరులు. అంటే గురుచరణాంబుజ నిర్భర భక్త, గురుచరణములపై అకుంఠితమైన భక్తి కలిగి ఉంటూ అటువంటి ఉన్నవాడు సంసారాద్ అచిరాత్ భవముక్త, సంసారం నుంచి తొందరగానే మోక్షం పొందుతాడు. గురుభక్తితో పాటు ఉండవలసినది సేంద్రియ మానస నియమాదేవం, ఇంద్రియాన్ని మనస్సుని నిగ్రహిస్తూ గురుభక్తి కలిగిన వాడు త్వరలోనే ముక్తి పొందుతాడు. గోవిందుని స్మరిస్తూ ఉండు అని చెప్పాడు ఇక్కడ ఆదిశంకరులు. ఆయన ఏమన్నాడు? భజగోవిందం. భజగోవిందం అంటే ఆయన పరమ కృష్ణ భక్తులు అండి. అంటే గోవిందం పరమానందం, గోవిందం పరమానందం అంటూ గోవిందుని భజించన్నాడు. కానీ అదే సమయంలో ఆయన కూడా కలిసి వచ్చింది. వాడు గురువు గారి పేరు గోవింద భగవత్పాదులు వారు. అదే భజగోవిందం భజగోవిందం అంటే గురువుని భజించవయ్యా, గురువుని భజించవయ్యా. గోవిందుడికి గురువుకి భేదాలు లేదని చెప్పడం ఆయన యొక్క ఉద్దేశం. ఇది గురుతత్వం అనే దాన్ని మనం స్మరించుకుంటూ ఇందాక చెప్పిన భగవంతుడితో మొదలై మన గురువు దాకా వచ్చిన గురు పరపర అంతా కలిసి మనల్ని అనుగ్రహించుగాక, మన సనాతన ధర్మాన్ని కాపాడుగాక, భారతదేశాన్ని రక్షించుగాక, ఉన్న దేశాన్ని అనుగ్రహించుగాక అని ప్రార్థన చేస్తూ స్వస్తి. శివలీల ప్రవచనం పూర్తి కాలేదు. రేపటి రోజున మనం 10-10:30 సమయంలో ఇక్కడికి వస్తే ఒకవైపు కళ్యాణం చూస్తాం, మరొకవైపు కళ్యాణం వింటాం. అదే సమయంలో గురువులు విద్య ఇంత చెప్పాం కనుక ఋషులు ఇచ్చిన విద్యని లోకం వైపు నడపడం కోసం ఋషిపీఠం ఋషి విద్యాభ్యాసం అని ప్రారంభించిందని చెప్పుకున్నాం. నాకు ఎంత ముచ్చట వేస్తుందంటే భగవద్గీత నేను నేర్చుకున్నామండి ఋషిపీఠం ద్వారా అంటే చూస్తే ఆనందం. అలాగే ఇవాళ ఒక ఇద్దరు వచ్చారు వివిధ ప్రాంతాల నుంచి. ఋషి విద్యాభ్యాసంలో సంస్కృత విద్యా బోధన ఉందండి. అది కూడా మోడర్న్ టెక్నిక్స్తో సంస్కృతం నేర్పుతున్నారు. అంటే సంస్కృత భాష నేర్చుకుంటూ మహాకావ్యాలు మీరే చదివి అర్థం చేసుకునే విధంగా. దానిలో కూడా ఎందరో ఉత్తీర్ణులైన వారు విదేశాల్లో ఉన్నారంటే నాకు ఆనందం కలిగింది. మీరు వాటిని కూడా నేర్చుకోవచ్చు. ఇవన్నీ ఆన్లైన్ ఎడ్యుకేషన్. అలాగే ధృవజ్ఞానం అని పిల్లల కోసం పెడితే అది ప్రతి రోజుకి విస్తరిస్తూ ఉన్నది. నిన్న భగవద్గీత
లర్నగీత కోర్సు ద్వారా ఉత్తీర్ణులైన వారికి ఇక్కడ మనం యోగ్యతా పత్రాలు ఇచ్చాం. అలాగే ఇక సియాటిల్లో కూడా భగవద్గీత విద్యార్థులు అత్యధిక సంఖ్యలో తయారవ్వాలని కోరుకుంటూ, ఇటు ధృవజ్ఞానం విద్యార్థులు కూడా రావాలి పిల్లలు. ఇక్కడ ఈ ప్రాంతంలో విద్యార్థులు ఉత్తీర్ణులైన వారికి ఇప్పుడు యోగ్యతా పత్రాలు ఇస్తున్నాం. వాళ్ళ పేర్లు చదువుతాం, పిల్లల్ని రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ధృవజ్ఞానంలో రమ్యశ్రీ చేబోలు, సిద్ధేష్ అయ్యల సోమయాజుల, తాతా షణ్ముఖ శ్యావస్య, శ్రీరామాదిత్య. వస్తున్నారమ్మా? ముందుగా రమ్యశ్రీ. వీళ్ళెవరు? శ్రీరామాదిత్య, షణ్ముఖ. పట్టుకోండి. ధృవజ్ఞానం ఇచ్చిన సంస్కారం. ఇద్దరు తమ్ముడు కనిపించారు. రమ్యశ్రీ రాలేదు. సిద్ధేష్ వారికి తర్వాత అందించేయండి అమ్మ. నిన్న భగవద్గీతలో రాని అబ్బాయి, భగవద్గీత స్టూడెంట్, కాబోయే టీచరు, విజయదశమి. మరొక్క విషయం చెప్పాలండి, ఈరోజు గురు పూర్ణిమ ఒక ప్రత్యేకత ఉంది. అమెరికాలో ప్రారంభింపబడి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మరొక అధ్యయన బృందం ఉంది ఋషి విద్యాభ్యాసంలో. గురుభ్యో నమః అనే పేరుతో ప్రవచనాన్ని కాలక్షేపం సబ్జెక్ట్స్గా కాకుండా స్టడీ మెటీరియల్గా తీసుకుని ఈ 9 ఏళ్లలో వాళ్ళు ఎన్ని సబ్జెక్ట్స్ చేశారమ్మా? 30 పైన సబ్జెక్ట్ స్టడీ చేశారండి ఒక్కొక్కటి కూడా. అంటే ప్రవచనాన్ని ప్రవచనంగా తీసుకోకుండా దాన్ని స్టడీ చేసి దాని మీద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ప్రశ్నపత్రాలు వేసి సమాధానాలు రాసి పేపర్స్ కూడా సబ్మిట్ చేశారు ఒక్కొక్క దానిలో. అలా ఎన్ని సబ్జెక్ట్స్ స్టడీ చేశారంటే భగవద్గీత మొత్తం చేశారు, లలితా శాస్త్రం మొత్తం స్టడీ చేశారు. ఇలా అనేక గ్రంథాలు. ఇవాళ అది ప్రారంభించి ఇవాళకి 9 సంవత్సరాలైన సందర్భంగా, ఈ సందర్భంగా ఆ అధ్యాపకులు శిష్యులు కూడా ఇక్కడ విద్యార్థులు కూడా విచ్చేశారు. వారందరికీ ప్రత్యేకమైన అభినందనలు, ఆశీర్వచనాలు. ఈ స్టడీ గ్రూప్ పేరు శ్రీ గురుభ్యో నమః. దీని గురుజ్ఞానం.org ద్వారా మీరు కూడా కనెక్ట్ కావచ్చు. అది స్టడీస్ సర్కిల్గా ఉన్నది, అధ్యయన బృందంగా. ఇన్ని విధాలుగా ఋషి విద్యను అందించాలని ప్రయత్నిస్తుంది ఋషిపీఠం. దాన్ని మీరు అందుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇవాళ ఒకరు ప్రశ్న వేశారు. ఇవాళ గురు సందేశం చెప్తారు కదా, మీరు చాలా పుస్తకాలు రాస్తారు, ఏదో ఒక్కటి అధ్యయనం కోసం చెప్పండి అంటే అన్ని అధ్యయనం కోసమే చెప్పాం, ఏదైనా చేయొచ్చు. కానీ ఒక్కటి చాలు అనిపించే ఒక గ్రంథం ఉంది, ప్రతి వాళ్ళు పట్టుకోవాల్సింది. ఈ మధ్య విడుదలైంది నామయోగం. ప్రతి ఇంటా ఉండాలి, ప్రతి వాడి చేతిలో ఉండాలండి. నామంతో ఎలా తరించవచ్చో ఈ రోజుల్లో ఎవరికైనా సులభమైన ఉపాయం నామమే. అది ఏ విధంగా అనేది శాస్త్ర ప్రమాణాలతో చెప్పిన గ్రంథం ఒకటి. అదేవిధంగా హిందూ ధర్మం స్వరూపం స్వభావం ప్రభావం, చిన్న పుస్తకమే. హిందూ ధర్మం అంటే ఏమిటో అనేక రకాల సందేహాలు పటాపంచలు చేస్తూ అందించిన గ్రంథం. ఇలాంటి విలువేరు ఉన్నాయి, వీటిని స్వీకరించవచ్చు ఋషిపీఠం ద్వారా. ఇక్కడ కౌంటర్ దగ్గర మీరు సమాచారం దొరుకుతుంది, పుస్తకాలు దొరకకపోయినా. కావాలంటే పుస్తకాలు తెప్పిస్తారు, తెలుసుకోవచ్చు. స్వస్తి. బాల సంస్కృతి విద్యార్థులు గురుపాదుకా స్తోత్రం చేయడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ చేస్తారా? రెండమ్మాయి కూడా. संसार समुद्रतारा नौकायिताभ्यां गुरुभक्तिदाभ्यां वैराग्य साम्राज्य
विद्ववारासि निशाकराभ्यां दौर्भाग्यदावां बुधमालिकाभ्यां दूरीकृतानम्र विपत्तिदाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नताययो श्रीपतितां समीयुं कदाचिदप्याशु दरिद्रवर्याः मूकाश्च वाचस्पतितां हिताभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नालीकनिकास पदाहृदाभ्यां नानाविमोहादि निवारिकाभ्यां नमः जनाभीष्ट ततिप्रदाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नृपालिमौली व्रजरत्नकान्ति सरिद्विराज जशकन्यकाभ्यां नृपध्वदाभ्यां नतलोकपङ्क्ते नमो नमः श्रीगुरुपादुकाभ्यां पापान्धकारार्क परम्पराभ्यां तापत्रयाहीन्द्र खगेश्वराभ्यां जाड्याभिसंशोषण वाडवाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां समाधिषट्क प्रदवैभवाभ्यां समाधिदान व्रतदीक्षिताभ्यां रमाधवाङ्घ्रि स्थिरभक्तिदाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां स्वार्चापराणाम् अखिलेष्टदाभ्यां स्वाहा सहायाक्ष दुरन्धराभ्यां स्वान्ताच्च भाव प्रदपूजनाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां कामादिसर्प व्रजगारुडाभ्यां विवेकवैराग्य निधिप्रदाभ्यां बोधप्रदाभ्यां धृतमोक्षदाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां